శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల దగ్గర వీడ్కొని హస్తినాపురానికి రాయబారం కోసం బయలుదేరి దారుకుడు రథాన్ని తోలుతూ ఉండగా ప్రకృతిని పరిశీలిస్తూ పరమ సంతోషంగా సౌకర్యవంతంగా జరుగుతున్నటువంటి ప్రయాణాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో మార్గమధ్యంలో ఆయనకి మహర్షులు కనపడ్డారు. నారదుడు, జమదగ్ని, కణ్వుడు మొదలైనటువంటి మహర్షులు కనపడగానే అంతటి పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా వెంటనే రథాన్ని ఆపి కిందకి దిగి వారికి నమస్కరించారు. నమస్కరించి వారు భూలోకానికి వచ్చినటువంటి కారణం ఏమిటి, ఎక్కడికి వెడుతున్నారు, ఏ కారణం చేత తనకి దర్శనమిచ్చారు అని వారి యొక్క యోగక్షేమముల గురించి ప్రశ్న వేస్తే పరమ సంతోషాన్ని పొందినటువంటి నారదుడు శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురానికి రాయబారం నిమిత్తం బయలుదేరి వెడుతున్నారు కనుక అక్కడ సభలో భీష్మ ద్రోణాదులు విదురుడు వంటి మహాత్ములు కూడా ఉంటారు కనుక శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి మాటలు ఏమిటి, వాళ్ళు చెప్పేటటువంటి సమాధానములు ఎలా ఉంటాయి, ఇవి తెలుసుకోగోరి మిమ్మల్ని దర్శనం చేయగోరి మేము కూడా హస్తినాపురానికి వస్తున్నాము అని చెప్పారు. చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ అందులోకి అంగీకరించి తప్పకుండా అట్లాగే రమ్మన్నారు. నారాయణ, మీరు హస్తినాపురానికి బయలుదేరండి, మేము కూడా వెనకాతలే బయలుదేరి వస్తామని చెప్పి ఆ మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరిపోయారు. సంస్కృత భారతంలో అయితే ఆ మహర్షులు ఇంకొక మాట కూడా అన్నారు. సత్యస్వరూపమైనటువంటి మీ దర్శనాన్ని పొందడం కోసం మేము ఆ సభకు వస్తున్నాము అన్నారు. కాబట్టి ఇప్పుడు మహర్షులు కృష్ణ పరమాత్మ దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ రోజు ప్రయాణం చేసి సాయంకాలం చీకటి పడేటటువంటి సమయానికి కుశస్థలము అనబడేటటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎందరో శ్రీకృష్ణ పరమాత్మకు ఎదురొచ్చి స్వాగతం పలికి వారి ఇండ్లకు రావలసిందిగా కోరారు. నేను నా పరివారం అంతటితోటి వస్తే మీకు క్లేశం కలుగుతుంది కాబట్టి ఇంతమందితో నేను రాను అని చెప్పి ఎదురుగుండా ఉన్నటువంటి విశాలమైనటువంటి మైదానంలో గుడారములను ఏర్పాటు చేసి తన పరివారాన్నంతటినీ కూడా అందులో ఉంచి కృష్ణ పరమాత్మ మాత్రం వారి ఇళ్ళకి వెళ్ళి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వారికి ఎంతో సంతోషాన్ని కల్పించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు ఋషులు కనపడినప్పుడు చూపించినటువంటి ఆదర బుద్ధి, ఆయన చూపించినటువంటి గౌరవం పరిశీలిస్తే ఋషిభూమి అయినటువంటి ఈ దేశంలో ఋషులకు ఎంత గొప్ప స్థానం ఇవ్వబడిందో, వారు ఎంత గౌరవమునకు పాత్రులైనటువంటి వారో అర్థమవుతుంది. అందుకే ఆ నారదాది ఋషులను అంత గౌరవించి రథం దిగి మాట్లాడి పంపించాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడికి సమాచారం తెలిసింది. కుశస్థలంలో ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, మరునాటి ఉదయానికి హస్తినాపురం చేరుకుంటాడు అని తెలిసి ఎంతో సంతోషించాడు. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, అలాగే విదురుణ్ణి, దుర్యోధనుణ్ణి, శకునిని, కర్ణుణ్ణి, సైంధవుణ్ణి వీళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితోటి కూడా మంతనములను సాగించాడు.
కృష్ణ పరమాత్మ వస్తున్నాడు, కుశస్థలిలో ఉన్నాడు. అటువంటి మహానుభావుడు ఇక్కడికి రావడం కన్నా అద్భుతమైనటువంటి విషయం లోకంలో ఇంకేముంటుంది. ఆయన వచ్చినప్పుడు మనం ఎంతో గొప్పగా స్వాగత సత్కారములను ఏర్పాటు చేయాలి. ఎవరు అటువంటి మహాపురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఆదరిస్తారో, ఆయన పట్ల భక్తితో ప్రవర్తిస్తారో అటువంటి వారు పొందనటువంటి అభివృద్ధి, పొందనటువంటి శుభ పరంపరలు ఉండవు. వారు అన్నిటినీ పొందుతారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు పట్టణాన్నంతటినీ కూడా శోభస్కరంగా అలంకరించండి. ఆయన హృదయం సంతోషించేటట్టుగా, మన ప్రేమ ఆవిష్కృతమయ్యేటట్టుగా ఏర్పాట్లన్నీ చెయ్యండి అని చెప్పి ప్రత్యేకంగా కస్తూరితో నేలనంతటినీ అలకండి. అలాగే కర్పూరంతో రంగవల్లికలు ముగ్గులు వేయండి. గోడలకు కుంకుమ పంకం అంటే కుంకుమ నీళ్లతో కలిపి చేసినటువంటి బురద వంటి పదార్థాన్ని అలది శుభప్రదంగా అంతటా కూడా ఏర్పాట్లు చేయండి. ద్వారములకు మణులతో కూడినటువంటి దండలను వ్రేలాడ తీయించండి. ఆయన చూసినప్పుడు ఆయనకి అవన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి మళ్ళీ విదురుణ్ణి ప్రత్యేకంగా పిలిచి విదురుడితో ఒక మాట అంటాడు. వివిధ మణిమయ రథంబులు, జవనాశ్వంబులును, భద్ర సామజములు, రత్న విభూషణములు, దాసీ నివహంబులు చాలా కృష్ణునికి నేనిత్తున్. ఓ విదురా, నేను మణిమయమైనటువంటి రథములను కొన్నింటిని, అలాగే మంచి వేగం కలిగినటువంటి గుర్రములను, భద్రగజాల యొక్క సమూహాన్ని, అనేకమైనటువంటి రత్నములతో కూడినటువంటి భూషణములను, దాసీ జనాన్ని ఆయనకి ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేయడం, ఆయన్ని సేవించడం కన్నా నా జీవితానికి అదృష్టం ఏముంటుంది. ఇటువంటి బహుమానములను ఆయనకి ఇస్తాను. అంతేకాదు, మన ఇంట సుయోధన గృహమున దుశ్శాసను నికేతనమున ఎయ్యది ఆతని చూట్కకించును, అది ఎల్లను గౌరవమొప్ప ఈవలయు మనమనగా. ఆ కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు నా మందిరంలోకి వస్తాడు. వచ్చినప్పుడు నా మందిరంలో ఏ వస్తువుకైనా ఆయన తేరిపారి చూస్తే అది ఆయనకి నచ్చిందని గుర్తు కదా. అట్లాగే ఆయన దుర్యోధనుడి మందిరానికి వెళ్ళినప్పుడు, దుశ్శాసనుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఏ వస్తువుల వంక తేరిపారి చూస్తాడో, ఏ వస్తువులను చూసినప్పుడు ఆయన మనసు రంజిల్లుతుందో ఆ వస్తువులనన్నిటినీ కూడా ఆయనకి కానుకలుగా ఇద్దాం, ఇచ్చి పంపిద్దాం. కాబట్టి ఆయన సంతోషం పొందాలి. ఏవైనా సరే ఆయనకి కానుకలుగా ఇచ్చి పంపించి ఆయన మనసుని చూరగొనడం కన్నా మనకి వేరు లక్ష్యము లేదు. అంత గొప్పగా ఆయనతో మనం ప్రవర్తించాలి అని చెప్తుంటే విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అన్నాడు, అనవిని ఆతడిట్లనియే అంబుజనాభుని ప్రీతి చేయు కంటెను హితమైన కృత్యమొకటింగలదే, అది మేలు పాండునందనులకు 5 యూళ్ళు ఉచిత స్థితి ఇచ్చుట కోపమన్నా ఉంకిన ఇటు లోపు కల్మి ధరణీవరా ఏమిట వచ్చే చెప్పుమా. పాండవులు 5 ఊళ్ళు ఇమ్మని అడిగారు. 5 ఊళ్ళు ఇమ్మని అడిగితే ఆ 5 ఊళ్ళు ఇవ్వడానికి కావలసిన ఐశ్వర్యం నీ దగ్గర లేదు. వాళ్ళకి 5 ఊళ్ళు ఇవ్వలేను, సూది మోపినంత రాజ్యం కూడా ఇవ్వలేనన్నావు. శ్రీకృష్ణ పరమాత్మకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడం, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం, ఆయనని గౌరవించడం విషయంలో ఎవ్వరూ భిన్నాభిప్రాయానికి పూనుకొనరు. నిస్సందేహంగా ఆయన గౌరవనీయుడు, ఆయన పూజనీయుడు, ఆయనని పూజించవలసిందే. ఆయనకైతే ఇన్ని బహుమానాలు ఇస్తావా? పాండవులకైతే 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా నీ దగ్గర ధనం లేదా, నీ దగ్గర రాజ్యం లేదా అంటే నీ ఉద్దేశ్యం నాకు బాగా అర్థమైంది. ఏదో రకంగా కృష్ణ పరమాత్మకి కానుకలు ఇవ్వాలి అనేటటువంటి మిషతో శ్రీకృష్ణ పరమాత్మని ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. తద్వారా కృష్ణుడికి నీ యందు ప్రీతి కలిగితే పాండవుల యందు భేదబుద్ధి కలిగేటట్టుగా ప్రవర్తించాలని ఆయన మనసుని చూరగొని ఎట్లాగైనా కృష్ణ పరమాత్మ పాండవుల పట్ల భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని పెంపొందించుకునేటట్టుగా చూడాలనేటటువంటి నీ దుష్టమైన ప్రయత్నంలో ఈ బహుమానాలు ఇవ్వడం అనేటటువంటిది అంతర్భాగం తప్ప అది నువ్వు భక్తితో ఇస్తున్నట్టుగా కనపట్టలేదు. అయినా నీకు నేను ఒక్క విషయం చెప్తాను చూడు. నువ్వు మేరు పర్వతంతో సమానమైనటువంటి ధనరాశిని సమర్పించినప్పటికీ కృష్ణ పరమాత్మ అటువంటి
అటువంటి నిష్కారణమైనటువంటి పక్షపాతాన్ని పొందడు. ఆయనకి పార్థుడి మీద పాండవుల మీద ఉన్నటువంటి వాత్సల్యం ఎంత గొప్పదో, పాండవులకు ఆయన పట్ల ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఎటువంటివో లోకానికి తెలియనివి కావు. ఇంకొక విషయం చెప్పనా, శ్రీకృష్ణుడికి అర్జునుడు ప్రాణ సమానుడు కనుక నువ్వు చేసేటటువంటి ఇటువంటి చౌకబారు ప్రయత్నాలకి నీకు వశపడేవాడు కాడు. నిజానికి నువ్వు ఆయనకి భక్తితో మంగళాచారమైనటువంటి జలకుంభాన్ని ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోమంటే ఆయన దానితో ఎంతో సంతోషించి యోగక్షేమములను కనుక్కుంటాడు తప్ప ఇటువంటి మోసం చేసేటటువంటి పనులు కృష్ణుడి దగ్గర చేసి ఆయన యొక్క సౌజన్యాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నం చెయ్యవద్దు. పైగా మన స్థితి దాని వలన వెల్లడవుతుంది. ఇటువంటి కానుకలు ఇచ్చి ఆకట్టుకోవాలనుకుంటున్నారు, యుద్ధం రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు అని అర్థమైపోతే అది ఎంత అసహ్యంగా ఉంటుందో, అవతల వారిలో మన పట్ల ఎంత తక్కువ అభిప్రాయం కలుగుతుందో బాగా ఆలోచించు. అంతేకాని నువ్వు ఇచ్చే కానుకలకు లొంగిపోయేవాడు కృష్ణుడని అనుకోకు. అంటే భీష్ముడు అన్నాడు, నువ్వు నీ కొడుకు ఏమైనా ఆయనకి బహుమానం ఇస్తే ఒక విధంగాను, మీరు ఏ బహుమానము ఇవ్వకపోతే ఇంకొక విధంగాను ప్రవర్తించేటంతటి తక్కువ స్థాయి వాడు కృష్ణ పరమాత్మ అని మీరు అనుకుంటున్నారా? ఆయన అటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్నవాడు కాదు. ఇస్తే ఒకలాగా ఇవ్వకపోతే ఒకలాగా ప్రవర్తించేటటువంటి వాడు కాడు. నిజానికి ఆయన ఏది చెయ్యాలనుకుంటున్నాడో అంతకన్నా భిన్నంగా జరిగేటట్టు ఏ ప్రయత్నం చేత కూడా మనం కార్యాన్ని సాధించలేం. అది మన తరమైనటువంటి విషయమే కాదు. ఆయన వస్తున్నది ఖచ్చితంగా పాండవులను ఉద్ధరించడానికి ఇక్కడికి వస్తున్నాడు. అటువంటి మహాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆయన ఏ ఆజ్ఞ ఇస్తారో దానిని శిరసావహించు. అది ఆయన పట్ల ప్రవర్తించవలసినటువంటి విధానం తప్ప ఆయన ధర్మయుక్తంగా చెప్పేటటువంటి మాటలు ఏవి ఉంటాయో అవి నువ్వు నీ వారు గ్రహించి ఆచరణాత్మకం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అంతకన్నా సంతోషకరమైన విషయం ఇది ఉండదు అన్నాడు. అంటే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, శ్రీకృష్ణుడు నిస్సందేహంగా పాండవులకు అర్ధరాజ్యం ఇమ్మని ప్రతిపాదన చేస్తాడు, కానీ నేను ఇవ్వను. ఆ విషయం అలా ఉంచండి. నేను చెయ్యబోయేటటువంటి పని ఏమిటో తెలుసా? ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ప్రాణముతో సమానమైనటువంటి వాడు కాబట్టి ఇప్పుడు నేను ఆ కృష్ణ పరమాత్మ ఇక్కడ రాయబారం కోసం వచ్చినప్పుడు పట్టి బంధించి కారాగారంలో పెట్టేశాను అనుకోండి. పాండవులు రెక్కలు విరిచి కట్టబడినప్పుడు ఎలా అయిపోతారో అలా అయిపోతారు. వాళ్ళ తేజస్సు అంతా కూడా అణిగిపోతుంది. అంతేకాదు పాంచాలాది రాజులు కూడా నాకు వశపడిపోతారు. అప్పుడు ఇక పాండవులు నాతో యుద్ధం చెయ్యలేరు. కాబట్టి దేశాన్నంతటినీ కూడా నేనే ఏలుతాను. కాబట్టి నేను శ్రీకృష్ణుణ్ణి బంధీకృతుణ్ణి చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాను. దానికి తగినటువంటి సమాలోచన చేసి వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాను అన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు, నువ్వు ఇటువంటి నికృష్టపుల ఆలోచనలు మానుకోమన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇటువంటి ఆలోచన మంచిది కాదు, ఇది దురాలోచన. రాయబారిగా వచ్చినటువంటి వాణ్ణి, మహాత్ముడైనటువంటి వాణ్ణి బంధించేటటువంటి ప్రయత్నం చెయ్యడం కన్నా దారుణమైనటువంటి కృత్యం వేరొకటి ఉండదు. అటువంటి మహాత్ముణ్ణి బాధించకూడదు. కాబట్టి నువ్వు అటువంటి పని చెయ్యొద్దు. పైగా ఆయన సామాన్యుడని నువ్వు అనుకుంటున్నావు. నీ చేత బంధింపబడడానికి ఆయన సామాన్యుడు కాడు. ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడెవడో, ఆ విష్ణు తత్వమేదో అదే శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి జగద్వ్యాపకమైనటువంటి ఆ అనితర సాధ్యమైనటువంటి విష్ణు శక్తిని, ఆయనను బంధించడం నీకు సాధ్యమయ్యే విషయమా? కాబట్టి ఇటువంటి చౌకబారు ఆలోచనలు వెంటనే విడిచిపెట్టు, అటువంటి ప్రయత్నాలు చెయ్యకన్నాడు ధృతరాష్ట్రుడు. భీష్ముడు అన్నాడు, ఇది నీకు ప్రాణ సంకటమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. ఆయనని కారాగారంలో పెడతానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది చిట్ట చివరికి నీకే అత్యంత ప్రమాదకరమైనటువంటి పనిగా మారుతుంది. ఆ మహాపురుషుడికి ఎక్కడ ఎవరు
అపకారం చెయ్యాలని తలపెట్టినా అటువంటి దుష్టులందరూ కూడా నశించిపోతారు, నష్టపడతారు. పైగా అటువంటి కార్యక్రమాలు చెయ్యాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో వాటినే అమలు చెయ్యాలని వెంటనే నిశ్చయానికి వస్తావు. నీ దగ్గర ఉన్న బలహీనత ఏదైనా ఒక ఆలోచన వస్తే దాని మంచి చెడులు ఎవరితోనో విచారించవు. నీకు నచ్చిన వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తప్ప పెద్దలైనటువంటి వాళ్ళని సంప్రదించవు. నీ మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన రాగానే ఆ ఆలోచన అమలు చేసే ప్రయత్నం చేస్తావు. ఇట్లాంటి పాడు పనులు చేస్తే, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాని వలన కీడు మూడేది నీకే వస్తుంది అని భీష్ముడు హెచ్చరించి వెళ్ళిపోయాడు. పైకి మాత్రం ఎంతో ప్రేమ నటిస్తూ దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేటటువంటి మార్గంలో ఆయనకు అందించవలసినదిగా పిండి వంటలు, పండ్లు, చందనము మొదలైనటువంటి పదార్థములను పంపించాడు. ఎంతో ప్రీతిని నటించి వాటిని స్వీకరించినట్లుగా నటించి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో మక్కువ చూపించినట్టుగా నటించాడు తప్ప నిజానికి అటువంటి సంస్కార రహితులైనటువంటి వారు, భక్తి లేనివారు, ధర్మాచరణము లేనివారు పంపినటువంటి వస్తువుల పట్ల భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా మక్కువ పొందుతాడు? కాబట్టి ఆయన ఆ హస్తినాపుర ప్రవేశం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా చూశారు. చూసి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళమూర్తిని చూసి వాళ్ళు ఎంతో సంతోషపడిపోయి, కన్నులు కూడా ఇంకా సరిగ్గా విప్పడం రానటువంటి స్థితిలోనే పూతన అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి జగజ్జట్టి అయినటువంటి శిశువు ఇతడేట. చాణూరుడు అనబడేటటువంటి ఒక మల్లయోధుణ్ణి భంజించి మట్టుపెట్టినటువంటి మహావీరుడు ఈయనేట. ఉగ్రసేనుడికి మధురారాజ్యం కట్టపెట్టినటువంటి మహానుభావుడు ఈయనేట. పారిజాత వృక్షం మీద భార్య అయినటువంటి సత్యభామ మక్కువ పడితే ఆయన దానిని తీసుకొచ్చి భార్య కోరిక తీర్చినటువంటి పరమ రసికుడైనటువంటి వాడు ఈయనేట. ఆయన వెన్నలను దొంగిలించడం అనేటటువంటి మిషతో భక్తుల యొక్క హృదయములలో స్థానమును ఏర్పాటు చేసుకున్నటువంటి పరమాత్మ స్వరూపుడు ఈయనేట అని ఆయన గురించి ఆ స్త్రీలందరూ కూడా రకరకాలుగా చెప్పుకుంటూ ఉండగా ఆయనని దగ్గరగా చూడాలని, ఆయనని పలకరించాలని, మాట్లాడాలని చుట్టూ జనం చేరుతుండగా ఆ చేతిలో దండములు పట్టుకున్నటువంటి ఆ రక్షక భటులు వారిని అదిలిస్తూ ఉండగా ప్రేమ చూపిస్తూ కృష్ణ పరమాత్మ అందరినీ దగ్గరికి తీసుకుని స్పృశించి మాట్లాడుతుండగా మెల్లగా ఆ హస్తినాపురంలోనే ఆ రాచమందిరానికి చేరుకున్నాడు. ఏనుగుల చావడి దాకా వెళ్ళిన తరువాత అక్కడ రథం దిగి భీష్మ ద్రోణాదులందరూ కూడా ఆయనని స్వాగతించి మర్యాదతో ఆహ్వానిస్తే ధృతరాష్ట్రుడు ఎదురొస్తే ఆ ధృతరాష్ట్రుణ్ణి పొదివి పట్టి కౌగిలించుకొని విదుర సంజయులతో కలిసి నడుస్తూ ఆయన ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఎత్తైన బంగారు పీఠం మీద శ్రీకృష్ణ పరమాత్మని ఆసీనుణ్ణి చేసి ధృతరాష్ట్రుడు తన రాజపురోహితుల చేత అర్ఘ్యపాద్యములను కృష్ణ పరమాత్మకి ఇప్పించి సత్కరించాడు. తదనంతరం మధుపర్కాన్ని ఇచ్చాడు. ఇచ్చి తన యొక్క ప్రీతిని, భక్తిని, స్నేహభావాన్ని, గౌరవాన్ని ఆయన పట్ల ఆవిష్కరించాడు. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సోదరుడైనటువంటి సాత్యకిని కూడా పీఠం మీద కూర్చోపెట్టి పూజించి గౌరవించారు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు, మిగిలినటువంటి రాజులు అందరూ కూడా తమకు తగినటువంటి పీఠాల మీద కూర్చున్నారు. వాళ్ళందరినీ పలకరించిన తరువాత వారి క్షేమ సమాచారములను తెలుసుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తాను ఆ హస్తినాపురంలో ముఖ్యంగా వెళ్ళి చూసి రావలసినటువంటి ఇళ్ళు ఏవి ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి బంధువులు ఎవరో, ఎవరిని పలకరించి రావాలో, తనకి ప్రీతిపాత్రులు ఎవరున్నారో అటువంటి వారిని చూసి వస్తానని ధృతరాష్ట్రుడి దగ్గర అనుమతి తీసుకుని బయలుదేరి తిన్నగా విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆ విదురుడి ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్నటువంటి విదురుడు త్వరగా ముందే వెళ్ళి ఆ వచ్చినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో సంతోషంతో, ఆదర బుద్ధితోటి, భక్తితోటి పూజ చేసి ఉపచారములు చేసి స్వాగతం పలికాడు. ఆ తర్వాత ఆయన కుంతీపుత్రులైనటువంటి పాండవుల యొక్క యోగక్షేమములను తెలుసుకున్నాడు. విదురుడికి ఆ పాండవుల యొక్క యోగక్షేమముల గురించి తెలుసుకున్న తర్వాత
ఆ పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి నివసిస్తున్నటువంటి గృహానికి వెళ్ళి ఆ శ్రీకృష్ణుణ్ణి చూడగానే తన కుమారులైనటువంటి పాండవుల జ్ఞాపకానికి వచ్చినటువంటి కుంతీదేవి పరమ ఆర్తితో ఆ కృష్ణ పరమాత్మ యొక్క మెడ గట్టిగా పట్టుకొని గొంతెత్తి ఏడుస్తూ ఆయనని కౌగిలించుకుంటే ఎంతో సంతోషించి ఆమెని ఊరడింపచేసి కూర్చోపెట్టి మంచి మాటలు మాట్లాడడం ప్రారంభం చేశాడు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ పాండవుల తల్లి ఎన్ని కష్టాలు పడిందో మహాతల్లి, పరమధార్మికురాలు. ఆమె అంటుంది, పాండవులు నీతిమంతులు, ఎన్నడూ నీతిని విడిచిపెట్టిన వారు కాదు, అవినీతి పట్ల ఆకర్షితులైనటువంటి వారు కాదు, పుణ్యమునందు మక్కువ కలిగినటువంటి వారు. అటువంటి వారు ఎన్ని కష్టాలు పడ్డారు, అరణ్యవాసం చేశారు. నిజానికి వారు నిద్రపోయి లేచిన తరువాత వారికి మాగధులు మొదలైనటువంటి వారు మంగళగానం చేస్తుండగా నిద్ర లేవాలి, మెత్తని పరుపుల మీద శయనించవలసినటువంటి వారు. అటువంటిది అరణ్యాలలో, కొండలలో, గుట్టలలో, గుహలలో ఆదమరిచి నిద్రపోతే తెల్లవారేసరికి భయంకరమైనటువంటి క్రూరమృగాల యొక్క అరుపులకు, అలాగే పక్షులు చేసేటటువంటి ఆ శబ్దములకు, కూతలకు వారు మేల్కొన్నారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్ని కష్టాలు పడినటువంటి వారు. ఆ తండ్రి లేనటువంటి పాండవులు తల్లినైనటువంటి నన్ను కూడా విడిచి అరణ్యవాసం చేసినప్పుడు తల్లి తండ్రి కూడా పక్కన లేక వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది నాకు స్మరణలోకి వచ్చినప్పుడు మనసు దహించుకుపోతుంటుంది. ఆ ధర్మరాజు క్షేమంగా ఉన్నాడా, భీమార్జున నకుల సహదేవులు సంతోషంగా ఉన్నారా, అన్నిటిని మించి నా కోడలు ద్రౌపదీదేవి కుశలముగా ఉన్నదా అని అడిగి ద్రౌపది గురించి నిజంగా కుంతీదేవి చెప్పినటువంటి మాటలు ప్రాతస్మరణీయములు. ఒక అత్తగారికి కోడల మీద ఎంత ప్రేమ ఉండాలో ఆ కోడల గురించి స్మరించినప్పుడు ఎంత వాత్సల్యంతో అత్తగారు స్మరించాలో అంత ప్రేమ కలిగినటువంటి ఆ కుంతీదేవి యొక్క మాటలను చదివినప్పుడు విన్నప్పుడు నిజంగా పరవశం కలుగుతుంది. ఆవిడంటుంది, కొడుకుల కంటే నయ్యనుగు కోడలికెక్కుడు గుర్తు, కోడలు కొడుకులు చేయు భక్తి కటకోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చేయుచుండు, అది పుణ్యచరిత్ర కులాగ్రగణ్య క్రొత్తడి సకలంబు చూడ సభ ధైన్యము పొందుట శుచి పొక్కితిన్. నిజానికి నా కొడుకుల కన్నా నాకు నా కోడలే చాలా ఇష్టం. ఎందుకనంటే నా కొడుకులు నా మీద చూపించేటటువంటి ప్రేమ కన్నా కొన్ని కోట్ల రెట్ల ప్రేమ నా కోడలు నా మీద చూపిస్తుంది. ఆమె మా వంశంలో వన్యకెక్కినటువంటి స్త్రీ. అందరూ చూస్తుండగా కురుసభలో ఆ అవమానం పొందినప్పుడు ఎట్లా తట్టుకుందో, ఎంత కష్టపడిందో, ఎంత మనోవేదనకు గురైందో. కొడుకులు తన కడుపున పుట్టినవాళ్ళు, తన కడుపున పుట్టినటువంటి కొడుకులు తన పట్ల ప్రేమ చూపించడం గొప్ప కాదు. ఎక్కడో పుట్టిన పిల్ల ఈ ఇంటికొచ్చి తల్లి కన్నా తండ్రి కన్నా అందరికన్నా మా అత్తగారు అని చెప్పి అత్తగారిని అంత సేవించడం, అత్తగారి పట్ల అంత భక్తి అంత ప్రీతి పొంది ఉండడం నిజంగా కుంతీదేవి యొక్క మనసుని ఎంత కదిపేసిందో, ఎంత సంతోషమో. ఆ కోడలు పేరు చెప్పేటప్పటికీ ఆవిడ పొందినటువంటి ఆనందం, ఈ దేశంలో అత్తాకోడళ్ళ మధ్య ఎంత గొప్ప ప్రేమ ఉంటుంది అన్నదానికి, కన్నతల్లి కాకపోయినా అత్తగారిని కోడలంత ప్రేమిస్తుంది. తన కడుపున పుట్టనిదైనా ఎక్కడి నుంచో వచ్చిన పిల్లైనా కోడల్ని కడుపున పుట్టిన కొడుకులు కన్నా అత్తగారెంత ప్రేమిస్తుంది అన్నదానికి మానవీయ సంబంధములు ఎంత మధురంగా ఎంత గొప్పగా ఉంటాయనడానికి ఈ సన్నివేశం ఒక నిదర్శనం. అందుకే ఈ దేశం పవిత్ర భూమి, కర్మభూమి, వేదభూమి. ఇక్కడ ఇంత పవిత్రమైనటువంటి అనుబంధములు, అటువంటి ప్రేమైకమూర్తులై మనుష్యులు బ్రతికేటటువంటి దేశం. ఆమె అనుభవించినటువంటి కష్టాలు ఈ లోకంలో బహుశः ఎవ్వరూ అనుభవించి ఉండరు అంటుంది కుంతి అని వెంటనే స్ఫురణకొచ్చి ఆ కృష్ణ పరమాత్మతో అంటుంది, విదురుండొక్కడు తక్కగా సదస్యులెవ్వరును ధర్మ సంక్షయమిది కూడదునార, అతని శీలమ కుదిరీ లోకమునకింతకున్ తలంపంగన్. ఓ కృష్ణ,
ఆనాడు సభలో ద్రౌపదీదేవికి నా కోడలికి అంత అవమానం జరుగుతుంటే ఇది అధర్మము అని పలికినవాడు ఒక్కడు లేడు. ఇది అధర్మము అని పలికినటువంటి వాడు నిండు సభలో విదురుడు ఒక్కడే. ధర్మము తెలియడం ఒకెత్తు, తెలిసిన ధర్మాన్ని ధైర్యంగా చెప్పగలగడం ఒకెత్తు. అంత ధైర్యంగా చెప్పినటువంటి ఆ విదురుడు ఉన్నాడే, ఆయన యొక్క ప్రవర్తన ఈ జగత్తుకంతటికి ఆదర్శప్రాయం అంది. నిజంగా కుంతీదేవి లాంటి ఉత్తమ స్త్రీ చేత ఇటువంటి కితాబునందుకున్నటువంటి విదురుని యొక్క జన్మ ధన్యం. ఎంతటి మహాత్ములు, ఒకరిని మించినటువంటి పవిత్రమూర్తులు ఒకరు. వాళ్ళ పేర్లు స్మరిస్తే చాలు, వాళ్ళు చెప్పిన మాటలు చదువుకుంటే చాలు. ఇంత గొప్పగా బ్రతికిన వ్యక్తులు పుట్టిన దేశమా ఈ దేశం, అటువంటి దేశంలోనా మనం పుట్టామని ఈ వారసత్వ సంపదకి ఎంత సంతోషంగా ఉంటుందో. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ దేశమునందే జన్మించదనుగాక. కాబట్టి అంత గొప్ప దేశం. ఆమె పడినటువంటి కష్టాలు, అనుభవించినటువంటి దుఃఖాలు కృష్ణ అన్నీ ఒకెత్తు. కానీ ఆమె పొందినటువంటి అవమానాలు అంతకన్నా దారుణమైనవి. ఇక్కడ ఎన్ని కష్టాలు పడిందో అరణ్యంలో అన్ని కష్టాలు పడింది. నా కోడలు అన్ని కష్టాలు పడితే నేను పుట్టిన దాదిగా ఎన్ని మలుపులో నా జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాను. ఇన్నేళ్ల నుంచి నేను పడ్డ కష్టాలన్నీ ఒకెత్తు కృష్ణ. నిజానికి ఈ 13 సంవత్సరాలు నేను పడినటువంటి కష్టం ఒకెత్తు. ఎందుకని అంటే దయమాలినటువంటి వాడైనటువంటి దుర్యోధనుడు పెట్టినటువంటి తిండి ఈ 13 సంవత్సరములు తినవలసి వచ్చిందే, దానికి నేను ఎంతో వగచి ఉన్నాను. అన్నిటిని మించి ఆ దుర్యోధనుడిని నేను ఎప్పుడూ కూడా సమతి బిడ్డగా చూడలేదు. నా కొడుకుతో సమానంగానే చూశాను. తన తమ్ములను నా కన్న కొడుకులట్ల తలతో కానీ విభేదం వెన్నడు నా మది లేమికి వెన్నుడా దైవంబు సాక్షి వినుము పలికెదన్. ఇది కుంతీదేవి యొక్క అద్భుతమైనటువంటి శీల వైభవానికి నిదర్శనం. వెన్నుడా ఆమె కృష్ణుడితో చెప్తోంది, దైవంబు సాక్షి. ఎవరు ఆ దైవం? కృష్ణ పరమాత్మే. ఆయనకి తెలీదా? కపటంగా మాట్లాడితే మనసులో ఉన్నదొకటి, ఆచరించినదొకటి, మాట్లాడినదొకటి అయితే పట్టుకోలేనివాడు ఆయన. దైవము సాక్షి, నీకు తెలుసు. నా కడుపున పుట్టినటువంటి బిడ్డలకి దుర్యోధనుడి యొక్క సోదరులకు మధ్య నేను ఎప్పుడూ ఏ భేదభావాన్ని పాటించలేదు. అందరినీ నేను నా కడుపున పుట్టినటువంటి బిడ్డలుగానే చూశాను. అయినా ఆ దుర్యోధనుడి యొక్క నడవడి చాలా దారుణమైనది, నీకు తెలుసు కదా. నిజానికి నేను పలికినది సత్యమైతే, నేను అటువంటి నడవడిని కలిగినటువంటి దాననైతే పాండవులు ఎటువంటి దోషాలు అంటని వారై వారు సంతోషించేటటువంటి రోజులను నేను తొందరలో చూచెదనుగాక. నేను పొందినటువంటి వ్యధకి, నేను పొందినటువంటి కష్టానికి, నేను అనుభవించినటువంటి క్లేశానికి పరిష్కారం ఒక్కటే. మళ్ళీ పాండవులు సంతోషప్రదమైనటువంటి జీవితములను పొందాలి. అటువంటివి చూసినప్పుడు మాత్రమే నేను ఆనందిస్తాను అని ఆమె తాను పడినటువంటి కష్టం కృష్ణుడి మనసుకి బాగా తాకాలని, రాయబారంలో పాండవులకు న్యాయం జరగాలని, కృష్ణ పరమాత్మ అది సాధించగలడని ఆమె ఇక్కడ చేసినటువంటి చమత్కారం, ఆమె మాట్లాడినటువంటి తీరు ఆమె యొక్క హృదయ గాంభీర్యమునకు నిలువెత్తు నిదర్శనం. ఆమె అంటుంది, ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క మేలు కోరుకునేటటువంటి వాడు కాడు. అతన్ని అనడం ఎందుకు? అతని కొడుకు దుర్యోధనుడు అటువంటి వాడే. కానీ ఆ దుర్యోధనుడు తిట్టడం ఎందుకు? కౌరవులలో పెద్దవాడైనటువంటి బాహ్లికుడు ఉన్నాడు, కానీ ఆ బాహ్లికుడిని మాత్రం అనడం దేనికి? ఈ కురువంశాన్నంతటినీ రక్షించినటువంటి భీష్ముడు ఉన్నాడు, ఆ భీష్ముడిని మాత్రం అనడం దేనికి? వీళ్ళందరినీ కాదనవలసింది. నా కష్టాలకి కారణం ఇట్లాంటి కఠినాత్ములందరూ ఉన్న చోటికి తీసుకొచ్చి నాకు సంబంధం కలిపి ఈ వంశానికి నన్ను కోడల్ని చేశారే, నా పుట్టింటి వాళ్ళని అనాలంది. కృష్ణ పరమాత్మ ఎటువైపు వాడు? ఆవిడ పుట్టింటి వైపు వాడు. అందుకని కృష్ణ పరమాత్మ మనసుకి తాకాలి, తాకి తన బిడ్డల్ని కాపాడాలి.
అది ఎత్తి పొడుపు కాదు, తన బిడ్డల్ని కృష్ణ పరమాత్మ రక్షించగలడు. రక్షించి తొందరగా తను సంతోషించాలి అంటే పాండవులు సంతోషాన్ని పొందాలి. అది కృష్ణ పరమాత్మే చెయ్యగలడని ఆవిడ నమ్మకం. అందుకని అంటుంది, పార్థుడు జన్మించినటువంటి వేళ అశరీరవాణి పలికింది. ఆ పలికినప్పుడు ఇతడు లోకాలన్నింటినీ గెలవగలిగినటువంటి సమర్థుడైనటువంటి కారణం చేత భూరి సామ్రాజ్యాధిపత్య గౌరవాన్ని పొందుతాడు అంది. ఆ అశరీరవాణి మాటలు ఇప్పటి వరకు నిజం కాలేదని నేను నిందించవలసి ఉంటుందా? కానీ నిందించకూడదు. ఎందుకని అంటే ధర్మం అనేటటువంటిది లోకంలో ఉంటే అశరీరవాణి చెప్పిన మాటలు నిజమై తీరుతాయి. ధర్మాన్ని పాండవులు పాటిస్తున్నారు, ధర్మాన్ని నేను పాలిస్తున్నాను. అశరీరవాణి మాటలు నిజం చెయ్యవలసిన వాడెవరు? భగవానుడు. ఆ భగవానుడు ఎవరు? నువ్వే కృష్ణ. అది ఆవిడ ఆర్తి. కాబట్టి ఇప్పుడు ధర్మం అన్నది ఉన్నట్లయితే అశరీరవాణి పలుకులు నిజం కావాలి అంటే పాండవులు రాజ్యాన్ని పొందాలి. కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు ఏమున్నాయో అవి నువ్వు మళ్ళీ తిరిగి ఉపప్లావ్యానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారితో చెప్పు అంటూ ఆమె ధర్మరాజుకు పంపుతున్న సందేశంలో అంటుంది, వేడికొని కృపణులై కనుపోడిమి అది ఎలా, రాజపుత్రులు తమమై వాడిమి తప్పిన నిప్పులు వేడిమి సెడినట్లు జనులు విని ఉలుకుదురే. రాజపుత్రులైనటువంటి వాళ్ళు ఒకళ్ళ దగ్గర దేహి అని చెయ్యి చాపి వేడుకుని దాన్ని అనుభవిస్తారా? అలా అనుభవిస్తే అది ఎలా ఉంటుంది? నిప్పులు వేడిమిని కోల్పోయాయి అనుకోండి, నిప్పు చల్లగా ఉందనుకోండి, ఎవరైనా ఉలిక్కి పడతారా? నిప్పుని చూసి భయపడతారా? నిప్పుని ముట్టుకోవడానికి జంకుతారా? జంకరు. రాజపుత్రుడైనటువంటి వాడు యుద్ధం చేయడానికి జంకి దేహీ అని యాచన చేసి మీరు ఎంత ఇచ్చినా చాలు మాకు దాంతోనే జీవితాలను గడుపుతామంటే ఎలా కుదురుతుంది? కాబట్టి అలా ఉండడానికి వీలు లేదు అని చెప్పి మగతనాన్ని చూపించి యుద్ధాన్ని చేయమన్నానని చెప్పు అన్నది అంతర్లీనమైనటువంటి సారాంశం అని నేను అన్నానని ఆ ధర్మరాజు గారికి చెప్పు. ఆయనతో పాటు భీమార్జునులతో ఒక మాట చెప్పు. ఎప్పుడైనా ఒక క్షత్రియ కన్య వివాహం చేసుకుని కుమారుల్ని కన్నప్పుడు ఆమె ఏమనుకుంటుంది అంటే సరి అయిన సమయం వచ్చినప్పుడు వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రతాపాన్ని ప్రదర్శిస్తారు అనుకుంటుంది. కొడుకులు పుట్టారు అనగానే ఒకనాడు ప్రతాప ప్రదర్శనకి యోగ్యమైనటువంటి సంతానాన్ని పొందానని తల్లి సంతోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి ప్రతాప ప్రదర్శన చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైందని నేను చెప్పానని భీమార్జునులతో చెప్పు. ఒకవేళ అట్లా ప్రదర్శించడానికి వాళ్ళు సంకోచిస్తే జనములు అట్లు కాని పురుషులనరు మిమ్మో, అసలు మీరు పురుషులు అని జనులు అనుకోరు. కాబట్టి ఓ భీమార్జునులారా, పౌరుష ప్రతాపములు చూపించవలసిన చోట పౌరుష ప్రతాపములు మాత్రమే చూపించడానికి సిద్ధపడండి అని నేను చెప్పానని చెప్పు కృష్ణ అంటూ నకుల సహదేవులతో చెప్పవలసిన విషయాన్ని చెప్తున్నాను విను అంటూ, భుజబలమున జీవించుట నిజధర్మము మెత్తపడుట నింజము, మాద్రీ ప్రజలకు చెప్పుము ద్రుపదాత్మజ కార్యం బడుగుమనుము తగనందరతో. బాహుబలంతో విక్రమంతో పరాక్రమంతో క్షాత్ర ధర్మంతో అవసరమైనప్పుడు పరాక్రమ ప్రకటనంతో వీరోచితమైనటువంటి జీవితంతో బ్రతకాలి తప్ప అట్లా కాకుండా అణిగిమణిగి ఉండి బ్రతకడం అనేటటువంటిది రాజపుత్రులకు దూషించదగినటువంటి విషయం. అది అనుష్ఠించవలసినటువంటి ధర్మం కాదు. రాజపుత్రులకు ఎవరు ఏది అనుష్ఠించాలో అది వారు అనుష్ఠించాలి. కాబట్టి ఆనాటి యుగంలో రాజధర్మాన్ని ఆవిడ ప్రతిపాదిస్తోంది. కాబట్టి తమ కర్తవ్యం ఏమిటో నకుల సహదేవుల్ని ద్రౌపదిని అడగమనండి, బాగా చెప్తుంది. అంటే కోడలి హృదయాన్ని, అక్కడ కోడలు చెప్పిన విషయాన్ని ఇక్కడ అత్తగారు ఎంత బాగా పట్టుకుని ప్రతిపాదన చేసిందో చూడండి అంటూ, అన్ని అవమానాలు చేశారే కౌరవులు, ఆ అవమానాలను తీర్చుకోవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు అవి తీర్చుకోవాలి కదా. కృష్ణ, పాండవులు నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. కాబట్టి గొప్ప
గొప్ప ఆలోచనలు కలిగినటువంటి నీవు ఏది చెప్పి పాండవుల చేత చేయిస్తే నా బాధ తీరుతుందో అటువంటి పనులు చేయించు, తద్వారా నన్ను దుఃఖం నుంచి కడతీర్చు అని. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, అమ్మా ఎంతో ఉత్కృష్టమైనటువంటి నడివడి కలిగినటువంటి దానివి, నీ యొక్క ప్రవర్తన చూసి వ్యాస భగవానుడంతటి వాడు సంతోషించాడు. అటువంటి తల్లివి, అపారమైనటువంటి పుణ్యము కలిగిన దానివి, కష్టసుఖముల యందు ఊంచుకొని నిలబడగలిగినటువంటి ధైర్యం ఉన్నదానివి. అటువంటి నువ్వు మనస్సులో చింతలను అణుచుకోకపోతే అది లోకంలో దుఃఖాలని సహించాలి అని ఎవరికి చెప్పడానికి ఆదర్శమవుతుంది? నీ వంటి వారే మనసులో ఉన్నటువంటి చింతను అణుచుకోవాలి. నీ వంటి ఉత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవారే అణుచుకోలేకపోతే సామాన్యులకు ఎలా సాధ్యమవుతుందమ్మా? కానీ ఒక్క మాట విను, నువ్వు బెంగ పెట్టుకోవలసినటువంటి సమయం దాటిపోయింది, నువ్వు దుఃఖపడవలసినటువంటి సమయం దాటిపోయింది. నువ్వు పరమ సంతోషంగా ఉండు, నీ దుఃఖాన్నంతటినీ తీరుస్తాను. నీ కుమారులు లోకంలో అందరిలా సామాన్యమైనటువంటి సౌఖ్యములను అనుభవించడానికి ఇష్టపడేటటువంటి వారు కారు. వీరధర్మము వలన ఏ సౌఖ్యములు కలుగుతాయో అటువంటి సౌఖ్యములను అనుభవించడానికి పాత్రులైన వారు. కాబట్టి వారు నీచమైనటువంటి ఆ మార్గాల్ని అనుసరించి చాలా తక్కువ స్థాయి నిర్ణయాలు చేసుకుని ప్రవర్తించేవారు కాదు. కాబట్టి అమ్మ, విరోధి వంశాన్నంతటినీ కూకటి వేళ్లతో పెకలించి తిరిగి సామ్రాజ్యాధిపత్యాన్ని పొంది వారు సమస్తమైనటువంటి సౌఖ్యములను పొందేటటువంటి రోజు ఎంతో దూరంలో లేదు, ఇక దగ్గరకు వచ్చేసింది. కాబట్టి కొద్ది కాలము ఓపిక పట్టు. నువ్వు కోరుకున్నటువంటి ఆ కాలాన్ని తొందరలో చూద్దువు కానివని కుంతిని ఊరడింపచేశాడు. అంటే కుంతి కృష్ణ పరమాత్మతో అంది, పాండుకుమారులకు గురువైనా నువ్వే, దైవమైనా నువ్వే, బంధువైనా నువ్వే. కాబట్టి కృష్ణ, నీ మనసులో నిజంగా ఏది న్యాయం అనిపిస్తోందో, ఏది వాళ్లకు హితం అనిపిస్తోందో అది ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా వాళ్లతో ఆజ్ఞాపించు. దాని వలన వాళ్ళు బాగుపడతారు. దాని వలన వాళ్ళు నిన్ను ఆశ్రయించి ఉండడం వల్ల పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. ఏమిటా ప్రయోజనం? వాళ్ళకి ఆపద రాకుండా ఉండడమే. కాబట్టి వారలక ఏల మాధవ, కౌరవులకు మరియు ఈ జగంబులకెల్లం చేరుగడ నీవా, నీ పలు కారయ వేదంబ కాదే అఖిలంబునకున్. ఓ కృష్ణ, నిజానికి నువ్వు కేవలం పాండవులకు మాత్రమే ఆశ్రయమా? కాదు. కౌరవులకు నువ్వే ఆశ్రయం కాదు. నిజానికి లోకాలన్నిటికీ నువ్వే ఆధారం తప్ప నీకన్నా ఆధారపడడానికి వేరొకడు ఉన్నాడా అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడే అని నిర్ధారించి ఆ తల్లి మాట్లాడింది. తర్వాత కుంతీదేవి దగ్గర సెలవు తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ ఆ దుర్యోధన మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పెద్దలు మళ్ళీ స్వాగతం పలికారు. లోపలికి వెళ్ళాడు, ఆసనం మీద కూర్చున్నాడు. దుర్యోధనుడితో మాట్లాడుతుంటే దుర్యోధనుడు అన్నాడు, నీ కోసమని ఇక్కడ ఎన్నో ఆహార పదార్థాలను తయారు చేయించాం. ప్రేమతో నువ్వు ఇవాళ మా దగ్గరే ఆ ఆహారాన్ని స్వీకరించవలసింది. ఇక్కడే దేవతార్చన అంటే భోజనం చేసి మా యందు నీ యొక్క ప్రీతిని ఆవిష్కరించవలసింది అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, నేను ఇక్కడ భోజనం చెయ్యడం కుదరదు అన్నాడు. నాకు ఇష్టం లేదు, నేను తినను అన్నాడు. అంటే వెంటనే దుర్యోధనుడు కర్ణుడి వైపు చూశాడు. చూసి, నువ్వు విన్నావు కదా, వచ్చినవాడు ఇక్కడ భోజనం కూడా చెయ్యట్ట అంటే ఆయనకి మన పట్ల ప్రీతి ఉన్నదని ఎలా అనుకుంటాం? సరే, ఆయన మాట తీరు పరిశీలిద్దాం. అసలు ఎంత పెద్ద మనిషి తరహాగా ప్రవర్తిస్తాడో, ఏ విషయాలు ప్రతిపాదిస్తాడో మనం ఆయన మాటలలోనే విన్న తరువాత, అది స్పష్టమైన తరువాత మనం ఏం చెయ్యాలన్న విషయం మీద ఒక నిర్ణయానికి వద్దాం అని కర్ణుడితో అని కృష్ణ పరమాత్మ వంక తిరిగి, నీకు కావలసినటువంటి అన్నపానీయములన్నిటినీ కూడా ఇక్కడ సిద్ధం చేశాం. నువ్వు ఇక్కడ నేను తినను అనడానికి ఏది బలమైన కారణమో నాకు అర్థం కావట్లేదు.
నేను తినను తినను అనడం మన చుట్టరికానికి న్యాయానికి కూడా విరుద్ధమైన విషయం కదా. నువ్వు ఎందుకు ఇక్కడ తినవు? కురుపాండవులు ఇద్దరికీ కూడా నువ్వు బంధువువే, ఇద్దరికీ సమానమైన వాడవే, పైగా గొప్ప ధర్మశీలం కలిగినటువంటి వాడివి. ధృతరాష్ట్ర మహారాజుకి నువ్వంటే ఎంతో ఇష్టం. అయినప్పుడు ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టాలని ధృతరాష్ట్రుడు కోరుకోడా? కాబట్టి నీ కొరకు ఎన్నో రకములైనటువంటి పదార్థములను సిద్ధం చేస్తే నేను తినను తినను అని నువ్వు అనడానికి కారణం ఏమిటో చెప్తావా అని అడిగాడు. పరమాత్మ అన్నారు, రాయబారం కోసం వచ్చినటువంటి వారు రాయబారం పూర్తవ్వకుండా దాని ఫలితం ఏమిటో తెలియకుండా ముందే ఎక్కడికి రాయబారానికి వెళ్ళారో అక్కడ తినడం కానీ, వాళ్ళిచ్చిన బహుమానాల్ని తీసుకోవడం కానీ, వాళ్ళిచ్చినటువంటి బట్టలు కట్టుకోవడం కానీ చెయ్యకూడదు. కార్యము సఫలమైతే, రాయబారం పూర్తయిపోతే ఆ తర్వాత అటువంటి పనులు చేయొచ్చు. కాబట్టి నేను తినడానికి ఈ కారణముల చేత సాధ్యం కాదు, ఇంకా రాయబారం పూర్తి కాలేదు కదూ, అందుకని నేను తినను అన్నాడు. అయితే నువ్వు చెప్పినటువంటి కారణములు నాకంత సమంజసంగా కనపట్టలేదు. మా ఇంట్లో కూర్చుని అన్నపానీయములు స్వీకరించడానికి నువ్వు చెప్పిన కారణములు ఏ విధంగా సమర్థనీయములు అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, ప్రియమెసగం తగ పిలిచిపెట్టెడు కూడది లెస్సకూడు, తక్కయ నయహీనతం తమకు ఆపదయైనడ, ఇట్టునట్టు నేమియు ననలేమి కూడదియు మేవడి ఏయిచను, నీవు మా దశన్ ప్రియుడవు కావు, మాకు ధృతి పెంపర ఆపదలేదొకింతయున్. దుర్యోధన లోకంలో తినవలసినటువంటి అన్నం, ఇది చాలా మంచి అన్నం, ఈ అన్నం తినచ్చు అని ఎప్పుడంటారంటే, పిలిచి పెట్టేటటువంటి వాడు అన్నాన్ని ప్రేమతో పెడితే ఆ అన్నాన్ని తిని సంతోషించవచ్చు. ఆపదలో ఉన్నాడు, కటకటపడి ఉన్నాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు, అప్పుడు ఏ అన్నమైనా సరే తిని ఇంతకన్నా వేరొక మార్గం లేదు అని సంతోషంగా అప్పుడు అన్నం తినచ్చు. నువ్వు మా పట్ల అనుకూలుడు కావు, మా పట్ల ప్రేమ కలిగిన వాడివి కావు. ప్రేమ కలిగిన వాడివి కానప్పుడు నీ ఇంట అన్నం నేను ఎలా తింటాను? రెండు, నేనైనా ఏదైనా ఆపదలో ఉంటే పోనీ తినాలి, నేను ఇప్పుడేం ఆపదలో లేను. కాబట్టి రెండు కారణముల చేత కూడా నీ ఇంట నేను అన్నం తినడం శాస్త్రీయము కాదు. కాబట్టి నేను అన్నము తినను. పైగా శత్రువులైనటువంటి వారు, మన హాని కోరేవారు, మన యొక్క అభ్యున్నతిని అభివృద్ధిని క్షేమాన్ని ఇష్టపడనటువంటి వారు భోజనం పెడతానని పిలిచి ఏం కలిపి పెడతారో మనకి తెలియదు. పెట్టకూడని పదార్థాలు శత్రువులు పెట్టడం అనేటటువంటిది లోకంలో ఉన్న విషయమే. శాశ్వతం కానటువంటి ఈ శరీరాలు అటువంటి పదార్థం తిని ఎటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాయో. కాబట్టి నీ ఇంట తినడం కుదరదు. తినకూడని అన్నం తింటే ప్రాణములకు హాని కలుగుతుంది. నాకు ప్రాణము వేరొకటి కాదు, పాండవులే నా పంచప్రాణములు. ఆ పాండవులంటే నీకు కిట్టదు, కాబట్టి నీవు నా ప్రాణములకే వ్యతిరేకం కింద లెక్క. అయినప్పుడు నీ ఇంట నేను ఎలా తింటాను? పైగా చిన్నతనం నుంచి కూడా నువ్వు పాండవులకు అపకారం చేస్తూనే ఉన్నావు. ఎప్పుడూ నీకు పాండవులంటే ఇష్టం లేదు, ఈనాడు కాదు. నీకు సహోదరులంటే ఇష్టం ఉండదు, పుణ్యకార్యములంటే ఇష్టం ఉండదు. అయినప్పుడు నువ్వు ధార్మికంగా ప్రవర్తించేటటువంటి వాడివి కావు. వాళ్ళు ధర్మశీలులు, ధార్మికంగా ప్రవర్తిస్తారు, వాళ్ళకి ఎప్పుడూ పుణ్యం కావాలి. అటువంటి వారితో నువ్వు విరోధం పెట్టుకోవడం అనేటటువంటిది ఏ కారణానికి పెట్టుకున్నావు? వాళ్ళు ఎప్పుడూ ధర్మం కోరుకుంటారు, ఎప్పుడూ పుణ్యం కోరుకుంటారు. అప్పుడు నీకేమిటి ఇబ్బంది వాళ్ళతో సఖ్యంగా ఉండడానికి? అంటే అటువంటి వాళ్ళతో నీకు సఖ్యత లేదు, వాళ్ళ పట్ల నీకు శత్రుత్వం. నీ ఇంట నేను అన్నం తిన్నా ఎలా సాధ్యం అవుతుంది అంటే, దుర్యోధనుడు మిన్నకున్నాడు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ రాయబారానికి రేపు వస్తానని చెప్పి బయలుదేరి విదురుడి ఇంటికి వెడుతూ శ్రీకృష్ణుడు, బాహ్లికుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు మా ఇళ్లల్లో నీ కోసం అనేకమైనటువంటి కానుకలు సిద్ధపరచుకొని ఉన్నాను, రావలసింది అని కోరితే
మీ అందరి ఇళ్ళకి వచ్చినట్లే, మీ అందరి పూజలు స్వీకరించినట్టే, మీరిచ్చిన కానుకలు పుచ్చుకున్నట్లే అని వారికి మంచి మాటలు చెప్పి అక్కడ నుంచి బయలుదేరి విదురుడి ఇంటికి వెళ్ళారు. విదురుడి ఇంటికి వెడితే విదురుడు ఎంతో స్నేహము, భక్తి, ప్రీతి, మనసు నిండా ఆయన పట్ల గొప్ప ప్రేమ నిండిపోయినటువంటి వాడు. అందుచేత స్వాగతం పలికి మంగళ స్నానం చేయించి ఆ తర్వాత వంటకాలన్నింటినీ వరుసగా వడ్డన చేయించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ఉత్తమమైనటువంటి ఆచారం ఒకటి ఉన్నది కదా లోకంలో, బ్రాహ్మణులు భోజనం చేసిన తరువాత చేస్తానని ఆయన తన సోదరుడితో కలిసి ఆ కాలంలో అటువంటి సదాచారాన్ని పాటిస్తూ బ్రాహ్మణుల భోజనానంతరం తాను సంతోషంగా కూర్చుని అందరితోటి ఉల్లాసంగా ప్రసంగిస్తూ ఆ భోజనాన్ని స్వీకరించారు. స్వీకరించిన తరువాత ఆ విదురుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్న తర్వాత దగ్గర చేరి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. గోవిందా, సంభ్రమము సంభావింపుము మాకు నిధియ పరమధనంబు, గుండే విధమున నీకర్చన కావింపంజాలు వాడు కలడే ఎందున్. ఓ పురుషోత్తమ, గోవిందా, నా ఆతిథ్యాన్ని మన్నించావు. ఇంకా ఇంతకన్నా నాకు జీవితంలో గొప్ప సంపద ఉంటుందా? లోకంలో ఎవరైనా అర్చించాలి అంటే నిన్నే అర్చించాలి. నిన్ను అర్చించడం కన్నా భాగ్యం ఉంటుందా? నీకు ఆతిథ్యం ఇవ్వడం కన్నా ఇంకా పరమ సంపద లోకంలో ఇంకేమైనా ఉంటుందా? ఇంకా అంతకన్నా ఐశ్వర్యం లేదు. నీ వంటి వాడు అతిథిగా రావడం, నిన్ను సేవించగలగడం నాకు ఎంత గొప్ప విశేషం అని చెప్పి విదురుడు ఎంతో ప్రేమతో కూడినటువంటి మాటలు పలికి శ్రీహరికి గంధాదులు సమర్పించి ఆయనకి ఆ గంధములు స్వయంగా అనులేపనం చేసి తదనంతరం అనేక మంది గాయకులు, విద్వాంసులు, పండితులు మొదలైనటువంటి వారి చేత శ్రీకృష్ణుని యొక్క మనసు సంతోషపడేటట్లుగా పాటలు పాడించి వంటి మాటలు చెప్పించి ఆనందపరిచినటువంటి వాడై ఇటువంటి కార్యక్రమాలు నడిచి ఆయన సంతోషపడిన తర్వాత రాత్రివేళ శ్రీకృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చుని విదురుడు శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ అన్నాడు, శ్రీకృష్ణ, నీకు చెప్పదగిన వాడను కాను, కానీ నువ్వు అసలు పాండవుల పరపన రాయబారం అనేటటువంటిది ఒక పనిగా పెట్టుకుని ఉపప్లావ్యం నుంచి హస్తినాపురానికి రావచ్చా? నీ వంటి మహాత్ముడు రాదగినటువంటి ప్రదేశమేనా ఇది? దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు, నీకు తెలుసు కదా. విశేషమైనటువంటి అహంకారం ఉన్నటువంటి వాడు, ఎవ్వరి మాటలు వినాలనేటటువంటి ఉత్సుకత కలిగినటువంటి వాడు కాడు. ఎంతటి పెద్దలు ఏ మాట చెప్పినా తిరస్కరించేటటువంటి లక్షణమున్నవాడు. అటువంటి వాడు నీ మాటలు వింటాడా? పైగా ఇప్పుడు తనకి 11 అక్షౌహిణీల సైన్యం ఉంది అనేటటువంటి ఉద్దేశ్యంతో విపరీతమైనటువంటి అహంకారంతో అతిశయంతో ఉన్నాడు. పాండవులకు 7 అక్షౌహిణీల సైన్యమే కదా ఉంది, తనకి 4 అక్షౌహిణీలు ఎక్కువ ఉంది అని మురిసిపోతున్నాడు. ఆ పైన భీష్మద్రోణాదుల యొక్క శక్తి మీద విశ్వాసం ఉన్నప్పటికీ కర్ణుడు తనని గట్టెక్కిస్తాడని, యుద్ధంలో కర్ణుడి వలన తాను విజయం సాధిస్తానని బాగా ఆశ పెట్టుకొని ఆ ఆశ విశేషమైన నమ్మకంగా మారి దాని చేత అతిశయంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మంచి మాటలు చెప్పినా వాళ్ళు ఆ మంచి మాటలు వినరు. నువ్వు ఏ ఆజ్ఞ ఇచ్చావో దాన్ని అతిక్రమిస్తారు. వాళ్ళు రాజ్యాన్ని విభాగం చెయ్యరు, పంచి ఇవ్వరు. భూమినంతటినీ దుర్యోధనుడు ఒక్కడే ఏలుకోవాలి అని అనుకుంటున్నాడు. ఒకప్పుడు పాండవులు రాజ్యం చేసి రాజసూయం చేసినప్పుడు ఏ ఏ రాజుల మీద దిగ్విజయం చేసి ఓడించారో ఆ రాజులందరూ పాండవుల చేతిలో ఓడిపోయామనేటటువంటి బాధ మనసులో పెట్టుకొని పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దుర్యోధనుణ్ణి ఆశ్రయించి ఉన్నారు. వాళ్ళందరితో కలిసి పాండవుల మీద యుద్ధానికి రావాలని అనుకుంటున్నాడు. కనుక సంధి జరగదు. వినాశకాలం ఏర్పడినప్పుడు విపరీతమైనటువంటి బుద్ధులు కలుగుతాయి. ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. మంచి మాటలు వినాలనేటటువంటి తెలివి కలిగినటువంటి వారు కారు. కాబట్టి
నువ్వు ఎంత గంభీరంగా ఎంత సత్యాన్ని పలికినా వాళ్ళు ఆ మాటలు వినడానికి సిద్ధపడి ఉండరు. కాబట్టి నా మాట విను కృష్ణ, నీ గౌరవానికి తగినటువంటి పని కాదు, అటువంటి నీచుల దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. కాబట్టి వద్దు, నా మాట విని నువ్వు వెళ్లకుండా ఉండిపో అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, నాకు తెలుసు దుర్యోధనుడి యొక్క అహంకారము తెలుసు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసు. ధర్మరాజు గారి చేతిలో ఇతపూర్వం ఓడిపోయినటువంటి రాజులందరూ ఇప్పుడు పగపట్టి దుర్యోధనుడి వైపు ఉన్నారని నాకు తెలుసు. జరగబోయేటటువంటి యుద్ధంలో ఎన్నో ఏనుగులు, గుర్రాలు, అట్లాగే సైనికులు, బంధువులు, గురువులు, పెద్దలు మృత్యుదేవత యొక్క నోటిలోకి వెళ్ళిపోతారని కూడా నాకు తెలుసు. కేవలం ఒక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వం చేత ఇంత పెద్ద మారణ హోమం జరగబోతోందని నాకు తెలుసు. ఇటువంటి మారణ హోమాన్ని తప్పించడానికి ప్రయత్నం చేయడం కన్నా పుణ్యకార్యం లోకంలో ఇంకోటి ఉండదు. అందుకే నా వంతు ప్రయత్నం చెయ్యడమే పుణ్యం. ఆ పుణ్యం కోసం వచ్చాడు. అంటే నిజంగా పరమాత్మకి పుణ్యపాపాలతో సంబంధం ఉందా అంటే మనకి నేర్పుతున్నాడు పాఠం. కాబట్టి అది ఫలించిందా ఫలించలేదా వదిలే విధురా. నా ప్రయత్నం నేను చేశానా లేదా, నా కర్తవ్యం నేను చేశానా లేదా, ఆ కర్తవ్యం నేను నిర్వర్తించాలి, అందుకొని వచ్చాను. ఒకవేళ పరస్పరం వాళ్ళు పగలు మానుకోకపోతే, అట్లాగే ఆ క్రూరకర్ములై ప్రవర్తిస్తే జరగవలసినటువంటి దుష్పరిణామములు ఎలాగో జరుగుతాయి. కానీ బంధువుల మధ్య ఇటువంటి పగలు ఏర్పడి క్రూరమైనటువంటి కర్మలు చేసుకోవడానికి సిద్ధపడుతుంటే అటువంటి వాటిని నివారించడానికి ప్రయత్నం చెయ్యకపోతే ఆ ప్రయత్నం చెయ్యని వాడిని కూడా క్రూరకర్ముడు అంటారు తత్వవేత్తలు. నేనట్లా అనిపించుకోకూడదు. అందుకని నా వంతు ప్రయత్నం చెయ్యడానికి నేను వచ్చాను. కాబట్టి విదురా, ఈ రెండు కుటుంబాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండిపోతే రేపు అందరు ఏమంటారు, అదిగో కృష్ణుడు చెప్పగలిగిన సమర్థుడై కూడా అసలు చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆయన మాట్లాడి ఉంటే ఏమో ఇద్దరూ మాట వినేవారేమో అని అనొచ్చు. నా మీద ఆ నింద రాకుండా చూసుకోవాలి అంటే నేను మాట్లాడాలి కదా. అందుకు వచ్చాను. ఇన్ని కారణముల చేత నేను ఈ కార్యాన్ని నా భుజస్కంధముల మీద పెట్టుకున్నాను. ఇక వాళ్ళు ఏదైనా పాపకార్యం చెయ్యాలనుకుంటున్నారా, నా మీద తిరగబడాలనుకుంటున్నారా, నాకేదైనా అపకారం చెయ్యాలని సంకల్పం చేస్తారా, ప్రయత్నించమను. ఒకవేళ వాళ్ళు అటువంటి ప్రయత్నం చేస్తే నా ముందు నిలబడగలరా? నా పరాక్రమం, నా తేజస్సు, నా శౌర్యం వాళ్ళకి తెలియవా? అటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా? కాబట్టి విదురా, ఏమీ బెంగపెట్టుకోకు, వెళ్ళి పడుకో అని ఆ విదురుడి యొక్క ప్రేమని మనసులో స్మరిస్తూ భగవంతుడు కూడా ఎంతో సంతోషపడిపోయాట. ఎందుకని అంటే భక్తుడి యొక్క ప్రేమ అది అవధి దాటిపోతే భగవంతుడి వలన తాను రక్షణ పొందడం కాదు, భగవంతుణ్ణి తాను రక్షించుకోవాలనుకుంటాడు. అటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి విదురుడు చెప్పినటువంటి మాటలు, ఆయన తీసుకున్న స్వాతంత్ర్యం, ఆయన యొక్క మంచితనానికి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఎంతో ఆనందించాడు. మరునాడు లేచి ఉచితమైనటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ ఆ కురుసభకి బయలుదేరాడు కృష్ణ పరమాత్మ. బేరులు, శంఖాలు, వింజామరలు, లాంఛనాలు, గరుడకేతనం ప్రకాశిస్తూ ఉండగా ఆ సభ ఆ వేదికని చేరుకున్నాడు. ఒక పక్కన సాత్యకి, ఒక పక్కన కృతవర్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మకి రక్షకులుగా నిలబడి నడుస్తున్నారు. ఎందుకని? అది ప్రమాదకరమైనటువంటి స్థలం. అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. పాపపు చిత్తము కలిగినటువంటి వాడు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి వాడు. అటువంటి వాడు ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పరమాత్మ అంతటి వారు కూడా ఒక పక్క సాత్యకని, ఒక పక్కన కృతవర్మని ఉంచుకున్నారు. దాటి ఆ రాజభవనం చేరి అంతఃపురంలోకి వెళ్ళారు. వెళ్ళి ఉచితాసనం కృష్ణ పరమాత్మకి ఇవ్వబడింది. ఆయన కూర్చునే ముందు చూస్తే నారదాది మహర్షులు అందరూ కూడా లేచి నిలబడి ఉన్నారు. ఆయన వెంటనే భీష్ముణ్ణి చూసి అన్నారు, మహర్షులు వారు అలా ఆకాశంలోనే నిలబడి ఉన్నారు, ముందు వారందరికీ కూడా ఉచితమైనటువంటి ఆసనములు వేయించండి.
వాళ్ళు కూర్చున్న తర్వాత నేను కూర్చుంటానన్నారు అని ఆ వచ్చినటువంటి మహనీయులైనటువంటి మహర్షులందరినీ కూడా ఆసీనుల్ని చేసి వారికి అర్ఘ్యపాద్యములు ఇచ్చిన తరువాత కృష్ణుడు కూర్చున్నాడు. అంటే ఋషుల పట్ల కృష్ణుడు చూపించినటువంటి ఆదరభావం, ఆయన చూపించినటువంటి సత్ప్రవర్తన, ఆయన యొక్క నడవడి అందరి చేత గమనింపబడవలసినటువంటిది. అంత గౌరవాన్ని చూపించి వాళ్ళు కూర్చున్న తర్వాత సాత్యకి కృతవర్మ ఇద్దరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి అటు ఇటు కూర్చున్నారు. వెనక విదురుడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సభనంతటినీ కలయ చూసి ధృతరాష్ట్రుడి వంక తిరిగి మాట్లాడడం ప్రారంభం చేశారు. జననాథ, నీ ఎరుంగని పనులు గలవే, అయినం తగవున్ పరమహితంబున్ తనవారికి చెప్పన తగునని వచ్చితి, భారతాన్వయము ప్రియమందన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ ఎరుంగని పనులు కలవే, నీకు తెలియని పనులు ఏమైనా ఉంటాయా? నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా. అయినం తగవున్ పరమహితంబున్ తనవారికి చెప్పనదగు. నేను ఏది న్యాయమైనటువంటిదో, ఏది ఉభయపక్షములకు శ్రేయస్సుని కల్పిస్తుందో అటువంటి మాటలు చెప్పాలి. కాబట్టి అటువంటి మాటలు చెప్పడం కోసమని చెప్పి వచ్చాను. కాబట్టి నువ్వు నేను చెప్పేటటువంటి మాటల్ని శ్రద్ధతో వినవలసింది అని చెప్పి ధృతరాష్ట్రుడికి చెప్పడం ప్రారంభం చేశారు. క్షీరోదకగతి పాండవ కౌరవులొడగూడి మనికి కార్యంబది, నీ వారసి నడుపుము, వారన వీరన కురుముఖ్య నీకు వీరుం కలదే. కౌరవులు కానీ పాండవులు కానీ పాలు నీళ్లు ఎలా కలిసిపోతాయో అలా కలిసిపోయి ఒద్దికతో ఉండేటట్టుగా చూడవలసినటువంటి కర్తవ్యం పెద్దవాడివి కాబట్టి నీ మీద ఉంది. నువ్వు ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలి. పాండవులు వేరు కౌరవులు వేరు అన్న భేదబుద్ధి నీకు లేదు కదా. వాళ్ళిద్దరూ నీకొకటే కదా, ఇద్దరూ పుత్రులే కదా, తమ్ముడి కొడుకులు నీ కొడుకులతో సమానమే కదా, పైగా వాళ్ళు తండ్రి లేని బిడ్డలు కదా. కాబట్టి ఇద్దరినీ సమానంగా నువ్వు ఆదరించాలి కదా. పూర్వం నుంచి మీ ఇంట అటువంటి ఉత్తమమైన సంప్రదాయం ఉన్నది కదా. భరతకులంబు ధర్మమును పాడియు సత్యము పొత్తు పెంపును కరుణయు కల్గి ఉండుననగానుతికన్నది, అందు సద్గుణోత్తరులరు నీవు నీ ఎనుగు తమ్ముడు నీ తనయుల్ యశోధురంధర శుభశీలురు, ఈ సుచరిత క్రమమిప్పుడు తపనేటికి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మీ భరత కులం ధర్మానికి న్యాయానికి సత్యానికి ఐకమత్యానికి ప్రతీకగా నిలబడినటువంటి వంశం. అందులో ప్రత్యేకించి అందు సద్గుణోత్తరులరు. నువ్వు పాండురాజు గారు ఎన్నో సద్గుణములు కలిగినటువంటి వారు. మీ ఇద్దరు ఎంతో ప్రీతితో ఉండేటటువంటి వారు, రాజ్యభారాన్ని వహించినటువంటి వారు. ఇప్పుడు నీ కుమారులు కూడా చాలా మంచి గుణములు కలిగినటువంటి వారు. మీ వంశ సంప్రదాయం తప్పిపోకూడదు కదా. ఈ కలిసి బ్రతకడం అనేటటువంటిది ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి కదా. నువ్వు పెద్దరికం వహించి ఉండగా అన్నదమ్ముల మధ్య ఇటువంటి సంప్రదాయం తప్పిపోయి దెబ్బలాడుకున్నారు, యుద్ధం చేసుకున్నారు, చచ్చిపోయారు, మారణహోమం జరిగిందన్న అపఖ్యాతి నీకు రాకూడదు కదా. నీ పెద్దరికాన్ని నువ్వు నిలబెట్టుకుని సమస్యని పరిష్కరించాలి కదా. ఇది హితోపదేశం విదురుడికి, ధృతరాష్ట్రుడికి. కాబట్టి ఈ వంశంబునకెల్ల నీవ కుదరు, ఇందెవ్వారి చందంబులెట్లై వర్తిల్లిన కీడు మేలుతుది నీయందొందెడుంగాన, సద్భావంబారసి లోని పొత్తు వెలి వృత్తంబున్ జనస్తుత్యముల్ కావింపంతగు నీక యవ్విధమునన్ కౌరవ్య వంశాగ్రణి. నీకు నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి యొక్క మనసులలో ఉన్నటువంటి స్వభావాలు తెలుసు, వాళ్ళ చిత్తవృత్తులు తెలుసు. అలాగే వాళ్ళు బాహ్యంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు అన్న విషయం కూడా నీకు చాలా బాగా తెలుసు. తెలిసినప్పుడు పెద్దవాడి అయినప్పుడు లోపల భావాలు సక్రమంగా ఉండకపోయినా, బయట నడవడి సక్రమంగా ఉండకపోయినా దిద్దవలసినటువంటి కర్తవ్యం నీది కదా.
అట్లా దిద్దకపోతే, నడవవలసిన మార్గంలో నడవవలసిన వారిని నడపకపోతే ఇంటి పెద్ద అయినటువంటి నిన్ను కదా తప్పుపడతారు. కాబట్టి జనులు మెచ్చుకునేటట్టుగా వ్యవస్థని చక్కదిద్ది అందరినీ నడిపించవలసినటువంటి కర్తవ్యం నువ్వు కదా స్వీకరించాలి. ఇక నీ కుమారులైనటువంటి దుర్యోధనాదులు ఎన్నడూ కూడా ధర్మము అనేటటువంటి మాట యందు ఆదరబుద్ధిని కలిగి ఉండరు. ధర్మాన్ని అనుష్ఠించాలి, ధర్మము రక్షిస్తుంది అనేటటువంటి పూనిక వారికి లేదు. ధర్మమునందు నమ్మకం లేదు కాబట్టి సత్కర్మములను చెయ్యరు, ఎన్నడూ సత్కర్మాచరణ లేదు. ఇటువంటి దారుణమైనటువంటి మనసులు కలిగినటువంటి వారి యొక్క దుష్టచేష్టితముల వలన అందరూ బాధపడుతున్నారు. ఆ బాధ పడకుండా ఉండేటట్టుగా వీళ్ళని నిగ్రహించవలసినటువంటి అవసరం నీ మీద కదా ఉంది. వాళ్ళు ఇటువంటి దుష్టచేష్టితములను చేయడానికి ఏమాత్రము వెనుకంజ వెయ్యరు, కానీ నిగ్రహించవలసినది మాత్రం నువ్వే. కాబట్టి కౌరవ పాండవులు తెరగుగై కొన్ని శాంతత పొందియున్కి మేలారయ నాకు నీకు కులమంతకు ఈ నృపకోటి గుర్వికిన్ పూరితమైన నింతకును పుట్టు మహాపద కావునన్ ధరిత్రీ రమణాగ్రగణ్య గణుతించి అవశ్యంబు పొందొనర్పవే. రాజా, ఇది కేవలం మీ ఇంటి సమస్యో కౌరవుల యొక్క సమస్యో కాదు. వీళ్ళిద్దరూ సమస్యని ప్రశాంతంగా పరిష్కరించుకొని కలిసిమెలిసి ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు, లోకమంతా సంతోషంగా ఉంటుంది, రాజసమూహం అంతా సంతోషంగా ఉంటుంది. కాకుండా వీళ్ళు యుద్ధం చెయ్యవలసి వస్తే అందరూ బాధపడతారు. అందుకని సంధి జరిగి వీరు కలిసిమెలిసి ఉండడం అనేటటువంటిది అత్యంత అవసరమైనటువంటి విషయం. ఇక ఈ సంధి జరగడం అనేటటువంటిది పెద్దవాడివి కాబట్టి నీ చేతులలో ఉంది. కురుపాండవులు ఇద్దరినీ కూడా ప్రసన్నుల్ని చెయ్యవలసినటువంటి కర్తవ్యం, వాళ్ళని వివేకం కలిగి ఉండి ప్రవర్తించవలసినటువంటి రీతిలో నడిపించవలసినటువంటి కర్తవ్యం కూడా నీ మీదే ఉన్నాయి. నువ్వు ఆలోచించు, యుద్ధమే జరిగితే ధృతరాష్ట్ర మహారాజా ఎంత ప్రమాదం జరుగుతుంది. అవతల వైపు భీమార్జునులు ఉన్నారు, సామాన్యమైనటువంటి వీరులు కారు. ఇటువైపు భీష్మ ద్రోణులు ఉన్నారు, వీళ్ల పరాక్రమం తక్కువది కాదు. ఇటువంటి వారు కలిసిమెలిసి ఉంటే అందరికీ రక్ష. ఇటువంటి వీరులు ఒకరికి ఒకరు శత్రువులై యుద్ధభూమిలో కలుసుకుని యుద్ధం చేస్తే ఎంత ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ మధ్య యుద్ధం రాకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే, భీష్మద్రోణులు, భీమార్జునులు, ధర్మరాజు, దుర్యోధనుడు ఇంతమంది కలిసి ఉండగా నువ్వు రాచపదవిలో కూర్చునుంటే, జగతిగల జనపతులు నీ చరణపీఠ మర్ధి కొలువ సముద్ర వేలావృతోర్వియల్ల ఏలుట యొప్పదే తల్లి ప్రజల ఎడ విరోధంబు వాటించుటెంత మేలు. వీళ్ళే కాదు, వీళ్ళందరూ ఒకటిగా ఉంటే లోకంలో ఉండేటటువంటి రాజులందరూ కూడా నీ పాదముల దగ్గర శిరస్సు వంచి నిలబడతారు. సముద్రము చేత చుట్టబడి ఉన్నటువంటి ఈ భూమినంతటికీ కూడా రాజువై పరిపాలించవలసినటువంటి వాడివి, వీళ్ళని కలసి మెలసి ఉండేటట్టుగా చెయ్యవలసినటువంటి వాడివి. అట్లా చెయ్యకుండా నీ కర్తవ్యం నుంచి విస్మృతిని పొందకూడదు కదా. తల్లే తన బిడ్డల పట్ల భేదభావాన్ని పొందిందనుకో, అది ఎంత ప్రమాదకరం ధృతరాష్ట్ర మహారాజా. కాబట్టి నువ్వు ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. దీని వలన కేవలం మీ కుటుంబ సమస్య కాదు, భూమి మీద ఉండేటటువంటి జనులకందరికీ కూడా శాంతి కలుగుతుంది. కౌరవులు పాండవులు ఇద్దరూ చదువుకున్నటువంటి వాళ్ళు, ఇద్దరూ భుజ బలాలు కలిగినటువంటి వాళ్ళు, పరాక్రమం కలిగినటువంటి వారు, కోమలమైనటువంటి శరీరములు కలిగినటువంటి వాళ్ళు, అందమైనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు యుద్ధభూమిలో కలుసుకొని అన్నదమ్ములు బాణాలు ప్రయోగించుకుంటే గుండెల్లోంచి బాణాలు దూసుకుపోతే వివర్ణమైపోయి వాళ్ళు ఆ భూమి మీద పడిపోయి చనిపోతే, ఇటువంటి వాళ్ళు కలిసి ఉండవలసిన వాళ్ళు చనిపోయి శవములై పడి ఉంటే చూడడానికి రేపు ఎంత బాధగా ఉంటుంది. పాండవులు తండ్రి సచ్చిన ప్రజలు, వారి నరసి ప్రోచితి శైశవమదిగాగా
నడుమ నిష్కారణమ దిగవిడువదగుని పారమొందంగ రక్షింపు గరవమున. నీకు తెలుసు కదా ధృతరాష్ట్ర మహారాజా, ఆ పాండవులు తండ్రి లేని పిల్లలు, నువ్వు పెద్ద తండ్రివి, తండ్రి కన్నా గొప్పవాడివి. నువ్వు వాళ్ళని చాలా చిన్నతనం నుంచి కూడా అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేశావు. వాళ్ళని అలా ఇప్పుడు విడిచిపెట్టవలసినటువంటి అవసరం లేదు. పోనీ వాళ్ళు ఏమైనా నీ మీద భిన్నమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారా అంటే, తండ్రి నువ్వు ఆజ్ఞాపించినట్లుగానే 12 సంవత్సరములు ఎన్ని కష్టములకో ఓర్చి అరణ్యవాసం చేశాం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాం, రాజ్యంలో సగపాలు పొందాలి అని చెప్పి దృఢమైనటువంటి నిశ్చయంతో ఉన్నాం. మాకు తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా నువ్వే. 1000 ఏళ్ళు నువ్వు జీవించిన నీకన్నా మాకు అండైనటువంటి వారు వేరొకరు ఎవ్వరూ లేరు. ఒకవేళ మేమేమైనా తప్పులు చేసుంటే మమ్మల్ని శిక్షించి, మమ్మల్ని కోప్పడి, మమ్మల్ని శాసించి నడపడానికి నీకు సర్వాధికారాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు మాలో ఎవరని సక్రమంగా ప్రవర్తించకపోయినా అపకీర్తిని పొందుతావు. ఇంటి పెద్ద అపకీర్తి పాలవడం మాకు ఇష్టం లేదు. కాబట్టి మమ్మల్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించి, మా దోషములుంటే మన్నించి ఎత్తి చూపించి మమ్మల్ని కాపాడమని పాండవులు ఇప్పటికీ కూడా నీ మీద అంత భక్తితో అంత ప్రేమతో కోరుకుంటున్నారు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులుపేక్ష చేసినది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. చాలా చాలా గొప్ప పద్యాలలో ఇదొక పద్యం. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ. లోకంలో సత్యధర్మములు రెండూ కూడా ప్రాణములు. ధర్మము నిరంతరము కదులుతూ ఉంటుంది. కదిలే కాలంలో మనం ప్రతి క్షణం మారిపోయేటటువంటి ధర్మాన్ని పట్టుకోవాలి. పొద్దున్న ఒక ధర్మం ఉంటుంది, మధ్యాహ్నం ఓ ధర్మం, సాయంత్రం ఓ ధర్మం, రాత్రి ఓ ధర్మం. ఎక్కడ నిలబడ్డామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏ కాలంలో ఉన్నామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏ దేశంలో నిలబడ్డామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏ ఆశ్రమానికి చెందినవాడన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. మారిపోతున్న ధర్మాన్ని పట్టుకొని మారని సత్యమునందు ప్రవేశించాలి. ఈ సత్యధర్మములు రెండు అత్యంత ప్రధానములు. అటువంటివి పాపము చేత బొంకుచే, ధర్మము పాపము చేత, సత్యము బొంకు అంటే అసత్యము చేత అబద్ధము చేత బాధింపబడిన నాడు అవి రెండూ చెడిపోతాయేమో, సత్యధర్మములే దెబ్బతింటాయా అన్న పరిస్థితి ఏర్పడితే ఎవరికి నిజంగా సత్యధర్మముల యందు పూనికయున్నదో వారు జోక్యం చేసుకుని వెంటనే వాటి రెండింటినీ కాపాడాలి. శక్తివంతుడయ్యుండి సత్యధర్మములను నిలబెట్టగలిగినటువంటి వాడయ్యుండి ఏ కాలమునందు జోక్యం చేసుకుని వాటిని నిలబెట్టి కాపాడాలో ఆ సమయమునందు వాడు కాపాడకపోతే వాడు పాడైపోతాడేమో కానీ సత్యధర్మములు పాడవవు. వాటిని కాపాడడానికి భగవంతుడు ఉన్నాడు, ఆయన కాపాడుతాడు. కాబట్టి దక్షులెవ్వారులుపేక్ష చేసినది వారల చేటకు గాని. సత్యము ధర్మము దెబ్బతింటున్నప్పుడు తప్పు, ఇట్లా ఉండకూడదు అని చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోతే అది వాళ్ళు పాడైపోవడానికి కారణమవుతుంది కానీ సత్యధర్మములు పాడవవు. ఎందుకని? సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. అప్పుడు ఆ పరిస్థితులలో జోక్యం చేసుకుని కాపాడడానికి భగవంతుడున్నాడు సుమా. అంటే పరోక్షంగా సభలో ఉన్న వారికి అందరికీ చెప్తున్నాడు. ఇత పూర్వం కూడా సభలో పెద్దలుండి మాట్లాడలేదు, అది దోషం. ఇప్పుడు కూడా ఇది ఆఖరి అవకాశం, ఇది దాటిపోతే యుద్ధమే. కాబట్టి ఇప్పుడు కూడా మిన్నకుండడం మర్యాద కాదు. సత్యధర్మముల కోసం శక్తి కలిగిన వాళ్ళు మాట్లాడాలి, మాట్లాడి సత్యధర్మములు నిలబడేటట్టు చెయ్యాలి. అలా చేయకపోతే చెయ్యని వాళ్ళు పాడైపోతారు, సత్యధర్మములు పాడవు. వాటిని కాపాడడానికి భగవంతుడు ఉన్నాడు. నిష్కర్షగా చెప్పేసినటువంటి విశేషం, అద్భుతమైనటువంటి విశేషాన్ని ఆవిష్కరించాడు. కాబట్టి
పాండవుల సభలో ఉన్నటువంటి పెద్దలు నన్ను ఏ మాటలు చెప్పమని కోరుకున్నారో మహారాజా ఆ మాటలన్నీ మీ ముందుంచడం జరిగింది. నీతిని, ధర్మాన్ని, బాంధవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకరూపమైనటువంటి సత్యాన్ని నా వాక్కుల చేత నేను మీకు చెప్పడం జరిగింది. ఈ పద్ధతి మీకు మేలు కల్పిస్తుంది. మీరు సంధి చేసుకుని శాంతియుతమైనటువంటి జీవనానికి ఉత్సాహం చూపించండి. కోపము, గర్వము, ద్వేషము వదిలిపెట్టి నేను చెప్పినట్లు బ్రతకడానికి ఇష్టపడితే మీరందరూ కూడా సంతోషంగా ఉంటారు. పాండవులకు తగిన పాలు మీదిని పంచి ఇచ్చుట కంటే కార్యమిద్ది కలదు. ధర్మమిద్ది, సముచితంబగు విధమిద్ది, శక్యమిద్ది, చెపుడ వాక్య విధులు. పాండవులకు రాజ్యాన్ని విభాగం చేసి ఇవ్వవలసింది ఇవ్వడం కన్నా కర్తవ్యం ఇప్పుడు ఇంకేమైనా ఉందా? వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చేసేయాలి. ఇంకా ఇంతకన్నా వేరు మార్గం ఏముంది? ఇంకేం లేదు కదా. కాబట్టి ఇప్పుడు పాటించవలసినటువంటి సముచితమైన కర్తవ్యం ఏది, దాన్ని ఎలా సాధించాలి, సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడాలి అంటూ నీ భాగం నువ్వు ఉంచుకొని పాండవుల యొక్క తండ్రి గారి రాజ్యభాగం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ఇచ్చేసేయి. నువ్వు, నీ కొడుకులు, నీ మనవలు నీకు చెందవలసినటువంటి రాజ్యభాగాన్ని అనుభవిస్తూ పాండవులతో కలిసిమెలిసి ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. పైగా ధర్మరాజు గారి యొక్క న్యాయము, ధర్మరాజు గారి యొక్క శాంతి, ధర్మము, సత్యప్రవృత్తి అన్నీ కూడా నీకు తెలుసు. అతడు మిమ్మల్ని ఇప్పటికీ ఆశ్రయించి ఎంతో మర్యాదతో, గౌరవంతో ఉన్నాడన్న విషయం కూడా నీకు తెలుసు. కాబట్టి మదమడగించి భూపతి సమాజములెల్లను నిన్ను గల్వజేయుదునని పూని దిగ్విజయమున్నతి చేసి మహావిభూతితో మదిమది నుండ నీ సుతుడు మంత్రులు సౌబలు జుదమార్చి సంపదగొని అంతబోవక సభం ద్రుపదాత్మజ భంగపెట్టరే. ఒకనాడు నువ్వు వాళ్ళకి రాజ్యభాగాన్ని ఇస్తే వాళ్ళు దిగ్విజయయాత్ర చేసి రాజులందరినీ గెలిచి నీ ముందు వాళ్ళు వంగేటట్టు చేశారు. నీ మర్యాద నిలబెట్టారు, నీ గొప్పతనాన్ని నిలబడింపజేశారు. వాళ్ళు రాజ్యాన్ని ఎక్కువ చేసుకుంటున్నారు, రాజుల్ని గెలిచారు, కీర్తి ప్రతిష్టల్ని పొందారనేటటువంటి అసూయతో నీ కుమారుడు శకునితో కపటజ్యూతం ఆడించి వాళ్ళని ఓడించి అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపించడమే కాకుండా లోకంలో ఎప్పుడు ఎక్కడా జరగనటువంటి రీతిలో వారి భార్య అయినటువంటి ద్రౌపదీదేవిని నిష్కారణంగా అంత ఘోరంగా సభలో అవమానించాడు. అప్పుడు కూడా దుర్యోధనుడు చేస్తున్నది దుష్కృత్యమని తెలిసి ధృతరాష్ట్ర మహారాజా నువ్వు మిన్నకున్నావు, ఏమీ మాట్లాడలేదు. తనకి ఏర్పడినటువంటి ధర్మ సంకటాన్ని గుర్తించినటువంటి ఆ ధర్మరాజు గారు ఒక చేత్తో కళ్ళ వెంట కారుతున్నటువంటి నీళ్లు తుడుచుకుంటూ తన ఆజ్ఞకి వశవర్తులై తిరగబడకుండా నిస్సారంగా నిలబడిపోయినటువంటి భీమార్జునుల్ని ఒక చేత్తో పట్టుకుని ఘోరారణ్యాలకు వెళ్ళిపోయాడు. అంత దుఃఖంలో, అంత దైన్యంలో ఉండి కూడా నువ్వు విధించినటువంటి శాసనాన్ని, ఆజ్ఞని వాళ్ళు ఔదలదాల్చారు. ధర్మరాజు ఎంత గొప్పవాడో నీకు తెలియదా? తనుదాన పౌలుగాకేమనవచ్చు అజాతశత్రు అతిశాంతతయున్ వినయము సత్యము మున్నే జనపతులకు కలవు శిపుమ సౌజన్య నిధి. ధర్మరాజుతో పోల్చడానికి వేరొక వ్యక్తి ఉంటాడా? ధర్మరాజే సాటి. సత్యమునందు కానీ, వినయమునందు కానీ, ధర్మమునందు కానీ ధర్మరాజుని మించినటువంటి వాడు లేడు. అంతటి మహానుభావుడు. కాబట్టి ఇప్పటికైనా దుర్యోధనుడి మనసులో ఉన్నటువంటి దురాశని తొలగించి పాండవులతో సఖ్యం కలిగేటట్టుగా ప్రవర్తించు. వారలు శాంతశూరులు భవచ్చరణంబులు కొల్వబూనియున్నారు అటుగాక మీకది మనంబున కప్రియమేని ఇంతకున్ బొరికి వచ్చుచుందురు. భూవరా రెండు తెరంగులందు నీ కారయ పచ్చమేదియగు అవిధమిర్పడ నిశ్చయింపుమా. పాండవులు నీ యందు పరమభక్తి కలిగిన వారు. నువ్వు వాళ్ళని పిలిచి ప్రేమతో రాజ్యం ఇస్తే తీసుకుంటారు, కాదా యుద్ధానికి వస్తారు. వాళ్ళని శాంతియుతంగా ఉంచినా నీ చేతుల్లో ఉంది, వాళ్ళతో యుద్ధం చేయించినా నీ చేతుల్లో ఉంది. రెండింటిలో ఏం చెయ్యాలనుకుంటున్నావో, సంధ్య సంగ్రామమా, రెండింటిలో ఏం చెయ్యాలనుకుంటున్నావో తేల్చి చెప్పేసేయి అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి జామదగ్న మహర్షి అనబడేటటువంటి ఆయన లేచి, ఆయన
వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు సాక్షాత్తుగా నరనారాయణులు. ఒకప్పుడు దంభోద్ధవుడు అనేటటువంటి రాజు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి నరనారాయణుల దగ్గరికి వెళ్ళి నిష్కారణంగా వాళ్ళతో యుద్ధం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే యుద్ధం వద్దు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు నరనారాయణులు. ఆ దంభోద్ధవుడు వినలేదు. వెంటనే నరుడు దర్భలు చేతిలో పిడికిటి పట్టుకొని వాటినే బాణాలుగా మార్చి కురిపిస్తే దంభోద్ధవుడి యొక్క సేనలన్నీ కూడా హతమైపోయాయి. చివరికి ఆ పరాభవం చూసి బాధపడుతుంటే ఆ రాజుని నరుడు క్షమించాడు. ఆ నరనారాయణులు ఎవరో కాదు, ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిగా భూమి మీద ఉన్నారు. అటువంటి వారితో నువ్వు వైరం పెట్టుకోగలవా? కాబట్టి వద్దు, నా మాట విను, సంధి చేసుకోమన్నాడు. కణ్వుడు అన్న మహర్షి లేచన్నాడు, ఒకప్పుడు గరుత్మంతులంతటి వాడు కూడా అహంకారాన్ని పొందితే శ్రీ మహావిష్ణువు తన మోచేతితో నొక్కేటప్పటికే ఆ బరువు తట్టుకోలేక వంగిపోయాడు. గర్వభంగమైన తరువాత సేద తీర్చి శ్రీమన్నారాయణుడే మళ్ళీ అనుగ్రహించాడు. గర్వము అతిశయము ఎవ్వరికీ పనికిరావు. అట్లాగే నారద మహర్షి మాట్లాడుతూ నేను ఈ పని తప్ప వేరే ఏ పని చెయ్యను అని మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామములు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇలా ఎందుకన్నానా అని బాధపడితే దాని వలన ఏ విధమైన ప్రయోజనం ఉండదు అని నిరూపించడానికి గాలవుని యొక్క వృత్తాంతాన్ని అంతటినీ చెప్పాడు. చెప్పి కాబట్టి ఇప్పటికైనా నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి నువ్వు పట్టుకున్న మాట అని కాదు, పెద్దలు చెప్పిన మాట విను, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన పలుకులను ఆదరించమన్నాడు. అంటే ఆదరించమంటే దుర్యోధనుడు, మీరు మునీశ్వరులు, బ్రహ్మదేవుడు నన్ను ఏమి కమ్మని పుట్టించాడో అది అవుతాను తప్ప ఇంకొకటి అయ్యేటటువంటి అవకాశం లేనే లేదు. ఏది జరగాలనుండో అదే జరుగుతుంది. మీ మాటలు నాకు రుచించవు, నా మనసు మారదు. కాబట్టి ఏం ప్రయోజనం అంటే వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, మీరు చెప్పినటువంటి హితోపదేశాన్ని ఆచరించగలిగితే అంతకన్నా పుణ్యం ఇంకొకటి ఉండదు. కానీ నేను ఏం చెయ్యగలను? ఈ దుర్యోధనుడు నా మాట వినడు, ఇంతకన్నా నేనేం చెప్పలేనన్నాడు. పైగా శ్రీకృష్ణ, పుణ్యపాపములు తెలిసిన్నటువంటి వాడివి, కార్యములను చక్కబెట్టగలిగినటువంటి సమర్థుడివి నువ్వు, మూఢచిత్తుడు నా కుమారుడు, బంధువులను కూడా పట్టించుకోడు, మహాత్ముడివి, కారుణ్యమూర్తివి. కాబట్టి నువ్వే నా కుమారుణ్ణి ఎలాగైనా శాంతింపచేసి మంచి జరిగేటట్టుగా చూడు అంటే వెంటనే కృష్ణ పరమాత్మ దుర్యోధనుడి వంక తిరిగి, నీ కుమారులు, తమ్ముళ్ళు, స్నేహితులు చెడుదారిలో నడవకుండా చూసుకోవలసినటువంటి కర్తవ్యం అన్నగారిగా నీ మీద ఉంది. అంతేకాని నీ పెద్దలు, ఆ తర్వాత నీ తండ్రి మొదలైన వారు ఇంతమంది చెప్తుంటే నువ్వు మూర్ఖంగా నేను రాజ్యం ఇవ్వను అనడం మర్యాదతో కూడినది కాదు. వారి మాటలు తిరస్కరిస్తే తర్వాత ఆపదలకు లోనవుతావు. అల్పబుద్ధి కలిగినటువంటి వారి మాటలు విని నువ్వు చెడిపోతున్నావు. లోకంలో ముష్టి చెట్టు ఉంటుంది. ఆ ముష్టి చెట్టు యొక్క పండ్లు నిగ మెరిసిపోతుంటాయి. ఆ ముష్టి చెట్టు యొక్క పండ్లు అంతా బాగున్నాయి కదా, ఆకలిస్తోంది, శరీరానికి తుష్టి పుష్టి కలుగుతాయని ఎవరైనా కోసుకు తింటే ప్రాణహాని జరుగుతుంది. శరీరం నిలబడదు, ఉన్న ప్రాణాలు పోతాయి. పైకి నిగనిగలాడిన ముష్టి చెట్టు యొక్క పండ్లు ఎంత ప్రమాదకరమో, నీకు ప్రీతిపాత్రంగా ఉంటాయని చెప్పిన ఆ కర్ణాదుల యొక్క మాటలు అంత భయంకరమైనటువంటి మాటలు. అయినా లోకంలో పరమ ధర్మాత్ములు, న్యాయమూర్తులు, చక్కటి నడవడి కలిగినటువంటి నీ సోదరుల్ని విడిచిపెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని వాళ్ళందరినీ నీ పక్కన పెట్టుకొని వాళ్ళ వలన నీ సోదరుల్ని గెలుస్తాను, వాళ్ళని చంపుతానని యుద్ధానికి బయలుదేరేటటువంటి వాడు, అటువంటి వాళ్ళ మాటలు నమ్మేవాడు లోకంలో నువ్వు తప్ప ఇంకెవరైనా ఉంటారా? ఆ ముష్టి చెట్టు పండ్లు ఎట్లాంటివో ఈ కర్ణుడు, శకుని మొదలైనటువంటి వారు అటువంటి వారు. కాబట్టి నీ సోదరులైనటువంటి పాండవులు న్యాయము ధర్మము తెలిసిన్న వాళ్ళు కాబట్టి వాళ్ళతో నువ్వు స్నేహాన్ని కల్పించుకో తప్ప కేవలం ఆ కౌంతేయులైనటువంటి పాండవుల మీద ద్వేషం కల్పించడానికి కంకణం కట్టుకున్నటువంటి వీళ్ళ మాటలు నమ్మి యుద్ధానికి రావడానికి ప్రయత్నిస్తే ఎందుకు కొరగాకుండా పోతావు. నా మాట నమ్ము.
భీమార్జునుల యొక్క పరాక్రమం నీకు తెలుసు. మొన్న జరిగినటువంటి గోగ్రహణ ఘట్టంలో అర్జునుడు ఒక్కడే మిమ్మల్ని అందరినీ ఓడించి గోవులనన్నింటినీ కూడా వెనకకు మరల్చి తీసుకెళ్ళినటువంటి సందర్భాన్ని నువ్వు మరిచిపోలేదు కదా దుర్యోధన. పరాక్రమం మొన్న నిరూపింపబడినప్పుడు ఇప్పుడు నువ్వు కొత్తగా వీళ్ళ మాటలు నమ్మి యుద్ధానికి రావడానికి ప్రయత్నించకూడదు కదా. కాబట్టి నా మాట విని పాండవులతో కలసి మెలసి జీవించమని చెప్పాడు. చెప్తే భీష్మద్రోణులు కూడా లేచి ఇదే మాటని సమర్థించి కృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్ భగవానుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, సర్వలోకముల యందు వ్యాపించినటువంటి తేజస్సు, ఆయన లేని ప్రపంచం శవంతో సమానం. అటువంటి మహానుభావుడు ఇవాళ సభకొచ్చి ఇంత ఆదరంతో మాటలు చెప్పాడు. ఇప్పటికైనా నువ్వు ఆయన మాటలు వినకపోతే ఆయన చెప్పినటువంటిదే జరుగుతుంది. భీమార్జునులు, నకుల సహదేవులు, ధర్మరాజు, వాళ్ళ బాంధవులు, సైన్యము బయలుదేరి యుద్ధానికి వచ్చిన తరువాత, ఉగ్రమూర్తుల యుద్ధం చేసిన తరువాత ఇక మీరు మిగిలేటటువంటి అవకాశం ఉండదు. నిష్కారణంగా ప్రాణహాని బంధుహాని జరగకుండా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట పాటించవలసినదిగా భీష్మద్రోణులు దుర్యోధనుడిని ఆదేశించారు. కానీ భీష్మద్రోణులు చెప్పినటువంటి మాట కూడా దుర్యోధనుడు అంగీకరించలేదు. నేను ఎవ్వరి మాట వినను అంటూ పైగా ఒక కొత్త వాదన ఒకటి ప్రవేశపెట్టాడు. ధర్మరాజుని ఎప్పుడైనా జూదం ఆడమని నేను చెప్పానా? ధర్మరాజు శకునుడితో జూదం ఆడాడు. పందెం వేయమని నేను చెప్పానా? ఆయన పందాలు పెట్టాడు, ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన కొద్దీ వెర్రెక్కిపోయిన కొద్దీ పందాలు ఒడ్డాడు. చివరికి పందెంలో నియమాల ప్రకారం అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళాడు. అవన్నీ నేను చేయించానన్నట్టుగా నా మీద నెపంతో చేస్తే నాదా తప్పు? నేనేం చేస్తాను? కాబట్టి చేసిన తప్పులన్నీ ఆయనవి, నన్నెందుకంటారు? పైగా నా చిన్నతనంలో నాకు సరిగ్గా జ్ఞానం తెలియనటువంటి రోజులలో మా నాన్నగారు ఎందుకు రాజ్యం ఇచ్చారో నాకు తెలియదు. నాకు తెలిసి ఉంటే అప్పుడే నేను రాజ్యం ఇవ్వను. అసలు రాజ్యంలో వాళ్ళకి హక్కు ఎక్కడుంది? కాబట్టి వాళ్ళకి రాజ్యంలో భాగం ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు. సూది మోపినంత భాగం కూడా ఇవ్వను. యుద్ధమే జరుగుతుందా? దానికి ఎల్లవేళలా సిద్ధం. యుద్ధంలో జయాపజయములు విధినిర్ణీతములు. మేము మా పౌరుష పరాక్రమాలతో యుద్ధంలో విజయాన్ని సాధించి రాజ్యాన్ని అనుభవిస్తాం తప్ప ఏ కారణం చేత కూడా నేను వాళ్ళకి ఇవ్వను. నేను వాళ్ళకేవో అపకారాలు చేశాను అన్నమాట శుద్ధ అబద్ధం. నేను ఎప్పుడూ వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళంతట వాళ్ళు జూదమాడి వాళ్ళంతట వాళ్ళు ఇడుములు పడితే అందులో నా తప్పే ఉందని అడిగాడు. అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, చిన్నప్పుడు భీముడికి విషం పెట్టడానికి ప్రయత్నించింది ఎవరు? చిన్నప్పుడు భీముడిని పావులతో కనిపించింది ఎవరు? వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని ప్రయత్నించింది ఎవరు? మాయాద్యూతంలో వాళ్ళని ఓడించి వాళ్ళ మీద అసూయతో కుట్ర చేసి ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉండకూడదనేటటువంటి బంధువుల మధ్య జరగవలసినటువంటి జూతాన్ని అడ్డుపెట్టి పిలిచి కుట్ర చేసి రాజ్యాన్ని కబళించిందే కాకుండా ద్రౌపదీదేవిని అంత అవమానించినటువంటిది ఎవరు? వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించింది ఎవరు? అంత కఠినంగా మాట్లాడింది ఎవరు? కాబట్టి ఇన్ని తప్పులు చెయ్యనట్టుగా ఇప్పుడు నువ్వు మాట్లాడితే లోకానికి నువ్వు చేసిన తప్పులు తెలియవనుకోకు దుర్యోధన. వీటికి తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని యుద్ధభూమిలో నువ్వు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి యుద్ధం అని సంతోషిస్తున్నావు. కాబట్టి మీరు అసలు ఈ దుర్యోధనుడు ఒక్కడి కోసం మీ అందరూ ఎందుకు ఇంత కష్టపడతారు? దుర్మార్గుడైనటువంటి వాడు లోకంలో జన్మిస్తే వాణ్ణొక్కడిని పట్టించుకోవలసిన అవసరమే ఉంది. పరిత్యజిస్తే అయిపోతుంది. ఒకానొక నాడు నేను ఒక సమస్యని పరిష్కరించవలసి వస్తే అట్లాగే పరిష్కరించి ఉగ్రసేనుడిని రాజుని చేశాను. కాబట్టి మీరు కూడా ఈ దుర్యోధనుడిని పరిత్యజించండి అంటున్నాడు. ధృతరాష్ట్రుడు హడిలిపోయాడు. ఈలోగా మెల్లగా దుర్యోధనుడు సభని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెనకాతల కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మొదలైన వారు వెళ్ళిపోయారు. వెంటనే భీష్మాదులు చూసి కృష్ణుడు మాట్లాడుతుండగా సభలోంచి మధ్యలో అలా వెళ్ళిపోవడం చాలా దారుణం. అలా వెళ్ళకూడదు దుర్యోధనుడు అంటే ధృతరాష్ట్రుడు జరిగిన వైనాన్ని తెలుసుకొని ఇప్పుడు గాంధారి మాత్రమే నచ్చ చెప్పగలదు, గాంధారిని పిలిపించండి సభకన్నాడు. అంటే వెంటనే ఆ విదురుడు వెళ్ళి గాంధారిని సభలోకి తీసుకొచ్చాడు. ఆవిడ మహాతల్లి, గొప్ప ధార్మిక నిష్ట కలిగినది. ఆవిడ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంది,
అనుడు నీ పుత్రుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి వాని వశంబున నేలపోయేదీవు పాండవులకు ఏమి ఇచ్చితేని అడ్డబడ ఎవ్వరికి వచ్చునధిప చెప్పుమా. నీ కొడుకు పరమ అవినీతిపరుడు దుర్యోధనుడని ఓ ధృతరాష్ట్ర మహారాజా నీకు తెలుసు. తెలిసి వాడేం చెప్తే అదే చేస్తానంటావేంటి? నువ్వు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చేసావు అనుకో, ఎవడేం చేస్తాడు నిన్ను? నువ్వు రాజువి, నువ్వు వాళ్ళకి రాజ్యం ఇవ్వడం మానేసి నీ కొడుక్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. వాడు పరమ అవినీతిపరుడు, వాడు వింటాడా వాడు అని ఆమె ధృతరాష్ట్రుడికి హితవాక్కులు పలికి వెళ్ళి దుర్యోధనుడిని తీసుకురమ్మంది. విదురుడు వెళ్ళి మళ్ళీ సుయోధనుడిని సభలోకి తీసుకొచ్చాడు. పరమ కోపంతో దుర్యోధనుడు తిరిగి సభాప్రవేశం చేశాడు. చేసిన తర్వాత కృష్ణుడు ప్రసంగిస్తుంటే ఆయన్ని బంధించడానికి దుష్టచతుష్టయం ప్రయత్నం చేసి దానికి తగిన ఏర్పాటు చేసుకొని సభలో తిరుగుతుంటే తమ తమ స్థానాల్లో ఉండవలసినటువంటి వీరులు లేచి అటు ఇటు తిరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి సాత్యకికి కృతవర్మకి అనుమానం వచ్చింది. వెంటనే కృతవర్మ గబగబా బయటికి వెళ్ళి సైన్యాలన్నింటినీ సిద్ధం చేసి యుద్ధానికి అన్ని విధాలుగా కూడా సంసిద్ధులై ఉండండి అని ఆజ్ఞాపించాడు. సాత్యకి వచ్చి విదురుడి చెవిలో చెప్పాడు, దుష్టచతుష్టయం కృష్ణ పరమాత్మని బంధించాలని ప్రయత్నంలో ఉంది, ఇది విపరీత పరిణామాలకి దారితీస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. విదురుడు వెళ్ళి ధృతరాష్ట్రుడి చెవిలో చెప్పాడు, ఇంత దారుణమా, ఇటువంటి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మని బంధించేటటువంటి ప్రయత్నం చెయ్యడమా అని ఒక పక్క ధృతరాష్ట్రుడు బాధపడుతుంటే తల్లి మాటలు కూడా నిరాదరించినటువంటి దుర్యోధనుడు గర్వంతో కర్ణాదులతో కలిసి లేచి వెళ్ళిపోయి ఆ కృష్ణ పరమాత్మని బంధించేటటువంటి ప్రయత్నంతో ముందుకొచ్చాడు. వెంటనే ఎదురుగుండా ఉన్నటువంటి దుర్యోధనుడిని చూసి ధృతరాష్ట్రుడితో నన్నొక్కడిని చూసి అపకారం చెయ్యాలని నీ కొడుకు ప్రయత్నిస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజా అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న నవ్వు నవ్వి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నిజానికి ఆయన సభలో విశ్వరూపాన్ని ప్రదర్శించింది దుర్యోధనాదుల్ని భయపెట్టడానికి కాదు. సంస్కృత భారత ప్రకారం అయితే సత్యదర్శనం కోసం వస్తున్నామని మహర్షులు చెప్పారు. వాళ్ళందరికీ కూడా అటువంటి అపూర్వమైన దర్శనం, సత్యమైనటువంటి చెక్కు చెదరని యథార్థమైనటువంటి రూపదర్శనాన్ని ఇవ్వడం కోసమని విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సమస్త దేవతలు విశ్వము అంతా తన శరీరంలోనే ప్రకాశిస్తుండగా కనపడినటువంటి ఆ విశ్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోవాలి. కానీ అట్లా చూడడం ఎవరికి సాధ్యం? అది దుర్నిరీక్షమైనటువంటి తేజస్సు. అటువంటి పరమాద్భుతమైనటువంటి తేజోమయమూర్తిని చూడడానికి మాంసచక్షువుల యొక్క తేజస్సు సరిపోదు. అందుచేత కళ్ళు బైర్లు కమ్మి అందరూ పడిపోయారు. ఆయన దివ్యదృష్టిని అనుగ్రహించాడు. యోగ్యులుగా పరిగణించి వచ్చినటువంటి మహర్షులందరికీ దివ్యదృష్టిని ఇచ్చాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి విదురుడికి, సంజయుడికి, భీష్ముడికి, ద్రోణుడికి ఇచ్చాడు. అక్కడ వాళ్ళందరి యొక్క హాహాకారాలు, విశ్వరూప సందర్శనం, వీళ్ళందరూ కళ్ళు బైర్లు కమ్మి పడిపోవడం దీన్ని బట్టి ధృతరాష్ట్రుడు గమనించాడు. ఓహో, స్వామి విశ్వరూప దర్శనం ఇచ్చారని, విశ్వమంతా తన యందే ఉన్నది అన్న ఆ అనంతమైనటువంటి స్వరూపాన్ని ప్రకటనం చేశారని గబగబా పరిగెత్తుకొచ్చి, కృష్ణ, పుట్టినదాదిగా నేను ఏదీ చూడలేదు, నీ పాదముల యందు అనురక్తి కలిగిన వాడిని, నీకు భక్తుణ్ణి, కాబట్టి నాకు కూడా మీ విశ్వరూపాన్ని దర్శించేటటువంటి అదృష్టాన్ని కటాక్షించండి అని అడిగారు. అడిగితే ధృతరాష్ట్రుడికి కూడా విశ్వరూపాన్ని దర్శించడానికి దివ్యదృష్టిని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించారు. ధృతరాష్ట్రుడు కూడా విశ్వరూపాన్ని చూసిన తరువాత, మిమ్మల్ని చూసిన తరువాత, ఇంత తేజోమయ శరీరాన్ని చూసిన తరువాత నాకు మళ్ళీ ఎవరిని చూడాలని లేదు, కాబట్టి నా దృష్టి తీసేయమంటే ధృతరాష్ట్రుడికి దృష్టిని ఉపసంహారం చేశారు. అయితే ఇందులో మనకు ఒకటి ఆశ్చర్యంగా ఉంటుంది. దుర్యోధనుడి కన్నా నిజానికి ధృతరాష్ట్రుడు ఎక్కువ ప్రమాదకారి కదా. ఆయన చెయ్యవలసినది ఎప్పుడూ చెయ్యలేదు కదా. ఏది చెయ్యకూడని పనో ఆ చెయ్యకూడని పనికి అడ్డెళ్ళి ఎప్పుడూ నిలబడలేదు కదా. ఇటువంటి దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడికి అసలు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం చెయ్యడానికి యోగ్యంగా దివ్య దృష్టిని ఎలా కటాక్షించారు అనిపిస్తుంది. దానికి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వంటి మహానుభావులు, సాధికారికంగా భారతాన్ని ప్రవచనం చేసినటువంటి మహాపురుషులు, ఆ బ్రహ్మశ్రీ
చంద్రశేఖర శాస్త్రి గారు మహాభారతంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మముల మీద గ్రంథాన్ని రచిస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. నిజానికి ధృతరాష్ట్రుడు సహజంగా ఎంత చెడ్డవాడైనప్పటికీ భగవంతుని యొక్క దర్శనాన్ని అపేక్షించినటువంటి వాడు, ఆయన నిర్దేశించినటువంటి మార్గంలో బ్రతకాలనేటటువంటి ఆర్తి మనసులో ఉన్నవాడు. అయ్యో ధర్మాన్ని ఆచరించలేకపోతున్నానని తెలుసు. అన్నిటికన్నా ధృతరాష్ట్రుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏకాంతంలో ఉండగా విదురుడు, సంజయుడు మొదలైనటువంటి సత్పురుషుల యొక్క మాటలు వింటాడు. వాళ్ళు నిలబెట్టి నింద చేసిన నువ్వు పరమ దుర్మార్గుడివన్న ఏమనడు. అటువంటి సత్పురుషులు నింద చేసినప్పుడు కూడా భరిస్తాడు. నిజమే, వాళ్ళు నిందించడానికి నేను యోగ్యుణ్ణి, నేను తప్పు చేశానని మనసులో అంగీకరిస్తాడు. వాళ్ళు కూడా సభలలో నిందించారు, రాజగౌరవాన్ని నిలబెడతారు. ఒక్కడే ఉన్నప్పుడు వచ్చి నీ అంత నీచుడు వేరొకడు లేడంటారు. అవును నిజమే అంటాడు. ఆయనకి తెలిసో తెలియకో విదురుడు, సంజయుడు వంటి మహాత్ములతోటి సంఘం ఉన్నది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి సత్పురుషులతోటి స్నేహం ఉండడం, భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో నడవాలనేటటువంటి ఆర్తి ఎక్కడో మనసులో ఉండిపోవడం, పుత్రవ్యామోహంతో కొడుకుని నియంత్రించలేకపోయినా ఆ బలహీనత కన్నా సత్పురుషులతో కలిసి ఉండి వాళ్ళు నిందించినా పడగలిగినటువంటి ఉత్తమ బుద్ధి ఉందే, దానిని కృష్ణ పరమాత్మ ఆదరించారు. ఆదరించి దివ్య దృష్టిని ఇచ్చారు. అంటే అసలు సత్పురుష సాంగత్యం అనేటటువంటిది ఎన్ని కోట్ల జన్మల తరువాత లభిస్తుందో అటువంటి వారితో కలిసి ఉండడం, వారి మాటలు వినడం భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటిది కాదు. సత్పురుష సహవాసము ఈశ్వరానుగ్రహమునకు హేతువు అన్నది నిరూపింపబడినటువంటి ఘట్టం. అందుకని అంతటి పెనువేప విత్తైనటువంటి ధృతరాష్ట్రుడికి కూడా దివ్య దృష్టినిచ్చి ఆ విశ్వరూపాన్ని సందర్శించేటటువంటి మహద్భాగ్యాన్ని కృష్ణ పరమాత్మ కల్పించారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కళ్ళు బైర్లు కమ్మి సభలో పడిపోయారు. వీళ్ళు మాత్రం ఆ దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించి స్తోత్రం చేశారు. చేసిన తరువాత వాళ్ళు ఆనంద పారవశ్యంలో ఉన్న తర్వాత ఆ రూపాన్ని ఉపసంహారం చేసి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని కృష్ణ పరమాత్మ రథం ఎక్కి వెళ్ళిపోయారు. వెళ్ళి విదురుడి యొక్క గృహాన్ని చేరుకున్నారు. విదురుడి గృహాన్ని చేరుకున్న తర్వాత తాము చేసినటువంటి ప్రయత్నం ఎంత అల్పమైనదో, ఎంత నీచమైనదో నిజానికి దుర్యోధనాదులు తెలుసుకోవాలి. తెలుసుకుని అప్పుడైనా వాళ్ళ మనసులలో మార్పు రావాలి. కానీ విచిత్రం ఏమిటంటే ఎన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు తమ కళ్ళ ముందు కనపడుతున్నా, ఎంతటి మహాత్ములు సాక్షాత్ పరమేశ్వరుడే సభలోకి వచ్చి కూర్చోపెట్టి చెప్పినా, మాట్లాడినా, పేరు పెట్టి పిలిచినా, నీ యందు ఈ దుర్గుణములు ఉన్నాయని చెప్పినా మనసు మార్చుకోలేనంత మూర్ఖత్వం దుర్యోధనుడు. అంటే నిజానికి మనిషికి ఎన్ని ఉన్నా వాడు కాదు, వాడితో పాటు వాళ్ళు వాడి చేరిన వారే కాకుండా లోకములకే ఉపద్రవం రావడానికి ప్రధాన కారణం మూర్ఖత్వమే. నేను ఒకరు చెప్పిన మాట వినను, నాకెంత తోస్తే అంతే చేస్తాను. ఈ భావం మనసులో స్థిరపడడం, అట్లా ప్రవర్తించడం పరమ ప్రమాదహేతువు. అటువంటి బుద్ధి ఏర్పడకూడదు అన్నది మనకి ఈ ఘట్టం తెలియచేస్తుంది. శ్రీకృష్ణరాయబారమే విఫలమైపోతే, ఆయన వచ్చి చెప్పినా సంధి కుదరకపోతే దుర్యోధనుడు సాధించేది ఉంటుంది. చిట్ట చివరికి యుద్ధభూమిలో తొడలు విరిగి పడిపోయి అప్పుడు ఏడ్చాడు. విదురుడు చెప్పిన మాట ఆనాడు నేను పాటించలేదు, ఆనాడు విదురుడు చెప్పిన మాట పాటించి ఉంటే ఇటువంటి దురవస్థ పొందేవాణ్ణి కాను అని ఏడ్చాడు. ఏమి ప్రయోజనం? ఏదైనా చెయ్యవలసినటువంటి సమయంలో చేసిన వాడెవడో వాడు ప్రయోజనాన్ని పొందుతాడు తప్ప, కాలం దాటిపోయిన తరువాత చెయ్యవలసిన పని చెయ్యకుండా చెయ్యకూడని పని చేసినటువంటి వాడు దానికి తగినటువంటి ఫలితములనే పొందుతాడు. మహాభారతాది గ్రంథములను ఎందుకు చదువుకుంటారు, ఎందుకు వింటారు అంటే అటువంటి మూర్ఖ లక్షణములు ఉండకూడదు. మనిషికి తనంత తాను తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు.
అందరూ అన్నీ తెలిసి ఉన్నవారై ఉండరు. ఎంతటి వారికి ఏదో తెలియకుండా ఉంటుంది. ఎంతటి వారు ఎప్పుడో ఒక సన్నివేశంలో తడబడవచ్చు. కానీ పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు వినేటటువంటి గుణమైనా ఉంటే ఎంత ఉపద్రవంలోంచైనా బయటికి వస్తాడు. అటువంటి గుణం లేకపోతే మాత్రం తానే కాదు, ఎందరికో ఆపదని సృష్టించిన వాడవుతాడు. పెను ప్రమాదకరమైనటువంటి ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టమని చెప్పగలిగినటువంటి ఉత్తమమైన సారము ఇందులో నిక్షేపింపబడింది. మనందరికీ కూడా మూర్ఖత్వం లేకుండా పెద్దలు చెప్పినటువంటి మాటలు విని సారవంతమైనటువంటి మాటలను గ్రహించి వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని ధార్మికంగా జీవించి భగవంతుడు చూపించిన మార్గంలో నడిచి జీవితములను సాఫల్యము చేసుకునేగలిగినటువంటి శక్తిని తన నిర్హేతుక కృపాకటాక్షముల చేత సమస్త విభూతులుగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ స్వస్తి.